కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రమునైనా 11 నెలలు కాచి కాపాడు. ఈ ఆఖరి సంవత్సరం నేను ఆఖరి నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టడానికి స్తోత్రమునైనా. అవునైనా యోగ్యత లేని వాడిని ఈ సంవత్సరం మొత్తం నేను నిబ్బులతో కలిసినైనా ప్రయాణం చేస్తానికి ఇష్టం. గొప్ప భాగ్యం పట్టి నీకు స్తోత్రమునైనా. సంఘ ప్రార్థన, దైవ సేవకుల ప్రార్థననైనా నేను నా కుటుంబం క్షేమంగా ఉంటాం మేము చూస్తున్నాం ప్రభా. ఈ దినాల్లో ప్రభా ఎంతో మంచి సహవాసం మాకు ఇచ్చో నీకు స్తోత్రం ప్రభా. నైనా మమ్మల్ని ధైర్యపరచో నీకు స్తోత్రం ప్రభా. ఈ దినమునైనా నాతోని బిడ్డలతో మీరు మాట్లాడండి, ప్రత్యేకంగా ఆశీర్వదించనైనా, ప్రత్యేకమైన దీవులతో నింపమని అడుగుతున్నామైనా, కృపరించి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రాన్ని కూడా వచ్చిన మీ అందరికీ, నా వందకు ఆహ్వానించిన అయ్యగారికి, అమ్మగారికి, తల్లి పెద్దలందరూ కూడా ఆదికాండము 18వ అధ్యాయము 10 నుంచి 12 దాకా చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము 10 నుంచి 12 దాకా చదువుదాం. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా పిలిచిండెను. అబ్రహామును సారాయిను బహుకాలం గడిచి వృద్ధులైంది. స్త్రీ ధర్మమును సారాకు నిలిచిపోయింది గనుక సారా నేను బలము ఉడికిన దాన్ని తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా తనలో నవ్వుకునేను. చాలమ్మా. అబ్రహాముని దేవుడు ఎప్పుడు దర్శించాడండి? ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా? మధ్యాహ్న కాలమందు దేవుడు అబ్రహాముని దర్శించాను అంటున్నాడు. అంటే మధ్యాహ్నకాలము దేవుడు దర్శించే వేళ అది చాలా విలువైంది. సమరయ స్త్రీని ఎప్పుడు దేవుడు దర్శించాడండి? ఉదయమా, సాయంత్రమా? మధ్యాహ్న కాలం అప్పుడు దేవుడు దర్శించాడు. అలాగే పేతురు తన ప్రసంగం చేసి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భోజనం సిద్ధపరుస్తూ ఉన్నారు. అప్పుడు మేడ మీదకి వెళ్ళి, అది ఎప్పుడు ఏ టైము? మధ్యాహ్నము. అంటే మధ్యాహ్న కాలమందు ఎవరైతే దేవుని సన్నిధిలో కనబడతారో వారి జీవితంలో ఒక ప్రత్యక్షత అనేది చూస్తారనమాట. హల్లెలూయా. కానీ చాలామంది మధ్యాహ్నం పూట చాలా రెస్ట్ తీసుకోవటానికి ఇష్టపడతాం. మనం అలసిపోయాము, కాస్త పడుకుంటే సాయంత్రానికి కాస్త హుషారు వస్తుందని మనం పడుకుంటాం. దానియేలు ముమ్మార్లు ప్రార్థన చేశాడంట, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. అంటే మీరు పనులకి వెళ్ళినా, మీరు పొలం పనులకి వెళ్ళినా, ఏ పనులకి వెళ్ళినా దానియేలు మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చినప్పుడు మరి ఎలా ప్రార్థన చేశాడో నాకు అర్థం కావట్లేదు. అటు భోజనం చేయాలి, మరి ప్రార్థనలో ఉండాలి. కానీ దేనికి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చాడు? దానియేలు ప్రార్థనకే ఇచ్చాడు. అంటే మధ్యాహ్నం పూట కూడా ప్రార్థనకి కూర్చున్నాడు. ఈ దినాల్లో మనము నిద్రపోవటం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటి? నిద్రపోవటం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటి? యోనాలాగా సముద్రం పడతాం అన్నమాట. అంటే సముద్రం అనగా శ్రమలు. అంటే మధ్యాహ్నం పూట అంటే మనం ఈ దినాల్లో నిద్రకి మనము చోటు ఇవ్వకూడదు. అంటే ఏదైనా అనారోగ్యం వస్తే తప్ప మిగతా సమయంలో మనము సాధ్యమైనంత మటుకి నువ్వు దేవుని సన్నిధిలో కానీ మధ్యాహ్నం పూట కానీ నిలబడితే నిశ్చయంగా ఒక ఆశీర్వాదం పొందుకొని నువ్వు తిరిగి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అంతేంది? టైము 12 అయింది. ఎప్పటికైతే ప్రార్థన ఏమండి 2 అయిపోద్ది. అయ్యగారు 2 దాకా కూర్చోబెడతారు. అన్ని సంఘాలు అయితే ఉదయం కల్లా అయిపోతాయి. మాకు 3 గంటలు 4 గంటలు ప్రార్థన జరుగుతుంది, గొరుగుతో కూర్చుంటారు కొంతమంది. కానీ మధ్యాహ్నం వేళలో దేవుని సన్నిధిలో మనం ఆరాధిస్తే ఒక ప్రత్యేకమైన ఒక ఆశీర్వాదం. అంటే దేవుని ఒక స్వరంని వింటామంటే. హల్లెలూయా.
అబ్రాహాము దగ్గరికి దేవుడు వచ్చాడండి. దేవుడు వచ్చి చెప్తున్నాడు, అబ్రాహ్మ, మీదటికి నీకు నేను ఒక మగబిడ్డని ఇస్తాను అని చెప్తా ఉంటుంటే సారమ్మ అక్కడ యేసు ప్రభుకి పరిచయం చేస్తుంది. అంటే వంటని ప్రిపేర్ చేస్తూ ఉంది. ప్రిపేర్ చేస్తా ఒక చెవి తీసింది, యేసు ప్రభు ఏం చెప్తాడా అని. ఏమండి, ఆడవాళ్ళకి ఒక మంచి గుణం ఉందండి. ఒక చెల్లి చెప్తా ఉంటుందండి వాళ్ళ ఆడపడుచు గురించి. నేను వాళ్ళ ఆడపడుచు నాకు అన్నీ చెప్తా ఉంటుంది. నాకు ఏం జరిగినా వాళ్ళ వదిన ఏం మాట్లాడుకుంటుంది, ఎలా ఉందని నాకు చెప్తా ఉంటుంది. నేను ఆమె చెప్తా ఉంటాను, ఎట్టగట్టిపోతే ఇద్దాను వాళ్ళకి. మేము ఏదో మాట్లాడుకుంటా ఉన్నాం అనుకో, అంటే నాకు తెలియదమ్మా మరి ఎట్టగట్టుంది. ఆమె అంటుంది, ఎప్పుడు ఇంటుందో ఏందో నీకు అన్ని ఇన్ఫర్మేషన్ బలి అందిస్తుంది నీకు అని అంటుంది. అంటే మరి చెవిటి మటుకి మీరు అంటే మీరు చాలా డేంజర్ అని అర్థం అనమాట. మీరు ఉన్నప్పుడు ఏది కూడా రహస్యాలు మాట్లాడుకోకూడదు అనమాట, అంటే ప్రమాదకరం అని. ఇక్కడ అక్కడ పక్కన వంట ప్రిపేర్ చేస్తూ ఉంది, ఒక చెవి వేసింది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అబ్రాహాముతో అని వేస్తుంటే వింటా ఉంది ప్రతి ఒక్కటి. ఏమనుకుంటుంది మనసులో, ఏమని, నేను స్త్రీ ధర్మము ఆగిపోయింది, నా భర్త ముసలుడు, నేను ముసలిదాన్ని, నాకు ఈ వయసులో పిల్లలు పుడతారా అని అనుకుంటా ఏమి నవ్వుకుందంటే, నవ్విందంటే. నవ్వగానే వెంటనే దేవుడు ఇక్కడ అన్నాడు, సారమ్మని అన్నాడు, ఏమ్మా నువ్వెందుకు నవ్వావు అని అడుగుతున్నాడు. ఇక్కడ ప్రశ్న చూడండి, నువ్వెందుకు నవ్వావు అని అడుగుతున్నాడు. ఏమేమని తెలుసా, నేను నవ్వలేదనిందండి. బా, అబద్ధం కూడా ఎంత చక్కగా ఆడిందో చూడండి. నవ్వి కూడా నేను నవ్వలేదు, ఖచ్చితంగా ఆడింది. అంటే మీలో మరి ఈ అబద్ధాలు ఆడే టాలెంట్ మరి మీ దగ్గర కూడా ఎంత ఉందో ఏమైనా మాకు తెలియదండి. ఏ సృష్టికర్త దగ్గరే 24 సంవత్సరాలు దేవునితో పాటు నడిచిందండి. అబ్రాహాముతో పాటు నడిచింది ఆత్మీయ జీవితంలో. అంటే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళింది సారమ్మ కూడా, అన్నిట్లో బాగానే ఉంది. కానీ ఈ టాలెంట్ ఏంటంటే అబద్ధాలు ఆడే విషయంలో అసలు నిజం చెప్పదు ఇవి ఎప్పుడు కూడా. నిజమే ఒప్పుకోదండి. దేవుడు చెప్తున్నాడు, అమ్మా నువ్వు నవ్వావంటే ఈమెమంటుంది, అయ్యా నేను నవ్వానంటుందా, నేను నవ్వలేదు అని. కానీ నవ్వినా కూడా అబద్ధం ఆడినా కూడా దేవుడు ఆ పట్ల కార్యం చేశాడో చేయలేదా? ఏమండి, చేశాడో చేయలేదా? ఈమె నవ్వింది, ఈమె అబద్ధం ఆడింది నా దగ్గరే, నేను ఎందుకే వాళ్ళ పిల్లల్ని అని ఏమైనా అనుకున్నాడు ఏసయ్య? ఏమైనా కోపగించాడా ఆ మీద? ఏమండి, ఏమైనా కోపగించాడా? ఏమి కోపగించలేదు. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉందో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పిల్లల్ని ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆమెను ఏం చేశాడు తెలుసా? దేవుడు గొప్ప కార్యం చేశాడు. కొడుకు పెళ్లి చూడకుండా సమాధి పెళ్లి పెట్టాడండి దేవుడు. కొడుకు పెళ్లి చూడాల, సమాధి పెళ్లి పెట్టాడు దేవుడు తీసుకెళ్ళి. అంటే నీ జీవితంలో నవ్వినా కూడా, నువ్వు నమ్మకపోయినా కూడా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడండి అంతే. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో నువ్వు ప్రార్థన సరిగా చేసుకోకపోయి ఉండొచ్చు, వాక్యం చదువుకోకపోయి ఉండొచ్చు, మందిరానికి రాకపోయి ఉండొచ్చు, అనేక వాటి విషయంలో బలహీనంగా ఉండొచ్చు. కానీ దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానాన్ని ఆయన నిశ్చయంగా దేవుడికి చేస్తాడండి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ అంత గొప్పది. అబద్ధపడింది, నేను నవ్వలేను దేవుడు, నువ్వు నవ్వు అన్నా కూడా ఆమె ఎప్పుడు ఒప్పుకోలే. ఆమె ఒప్పుకోనందుకు ఏం చేశాడు తెలిసే? దేవుడు సమాధి పెళ్లి పెట్టాడు. దేవుడు సమాధి పెళ్లి పెట్టాడు. అల్ప విశ్వాసంగా ఉన్నా కూడా దేవుడు క్షమించాడు. కానీ ఆమె ఆడిన అబద్ధం విషయంలో మట్టికి ఎక్కడ కూడా నేను పశ్చాత్తపడినట్టుగా బైబిల్లో లేదండి. కొడుకుకి పెళ్లి వయసు వచ్చినప్పుడు ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు పెళ్లిని చూసి చనిపోవాలని కోరుకుంటారు. కానీ ఆ సారమ్మకి దేవుడు ఆ కృపనివ్వలేదండి. కృపనివ్వల, పెళ్లి చూసే కృపని దేవుడు అనుగ్రహించలేదు. అందుకని జాగ్రత్త. మీరు నమ్మినా నమ్మకపోయినా, నవ్వినా, ఏది జరిగినా కూడా దేవుడు మీ జీవితంలో కార్యమైతే చేస్తాడు. కానీ చేసిన తర్వాత మీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోలేయో, నేను దీని విషయంలో అనుమానించాను, దీని విషయంలో నేను తప్పుగా మాట్లాడాను, దీని విషయంలో ప్రభు మీద నేను సనిగాను గొనిగాను అని చెప్పి నువ్వు అది గుర్తు తెచ్చుకొని నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు, కానీ దాన్ని నువ్వు అనుభవించలేవు. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందండి? ఆయనకి అసాధ్యమైంది ఏది? నీకు ఇవ్వకపోతే మనకి ఇంకెవరికి ఇస్తాడండి? ఆయన పేరు పెట్టిన ఆయన జనులకి ఆయన స్వాస్థ్యంగా ఇస్తాడంతే. నువ్వు నమ్మినా నువ్వు నవ్వినా కూడా దేవుని జీవితంలో కార్యము నిశ్చయంగా దేవుడు చేస్తాడు. నీకు అల్ప విశ్వాసంగా ఉన్నా దేవుని పట్ల కార్యం చేస్తాడు. ఆమె సారమ్మ అబద్ధమాడింది, నమ్మలేదు, నవ్వింది కూడా. కానీ దేవుడు తన జీవితంలో అద్భుతం చేశాడండి. అంటే నీ జీవితంలో కూడా నిశ్చయంగా నీ కుటుంబంలో కార్యాలు దేవుడు చేస్తాడంతే. హల్లెలూయా. నీ కుటుంబం కూడా దేవుడు వర్ధిల్లింపు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 430 సంవత్సరములు అహరోను మోషే ఇద్దరు కూడా ఇజ్రాయేల్ ప్రజలు నడిపించారండి. ఈ ప్రజలు ఎవరు నమ్మారు? అహరోను నమ్మారా, మోషేని నమ్మారా? ఏమండి చెప్తారా? ఎవరు నమ్మారు వీళ్ళు? అహరోను, మోషేనా? అహరోను నమ్మి ఏమి ఇచ్చారు? బంగారం ఇచ్చారండి. అహరోను నమ్మి. మోషేకి ఇచ్చారు బంగారాన్ని? ఏమన్నా? గుర్ర ఎవరు నమ్మిద్ది? పేక కోసి ఎవరు నమ్మిద్ది? ఏమండి? మేక ఎవరు నమ్మిద్దా? నమ్మదు. మీరు కూడా ఎవరు నమ్ముతారు? మిమ్మల్ని కూడా మీ పేకలు కోసేవాళ్ళు నమ్ముతారు అంతే. దైవ సేవకులు నమ్ముతారా? మిమ్మల్ని మేపేవాళ్ళు, నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు, మీకోసం కన్నీరు కార్చేవాళ్ళు నమ్ముతారు మీరు? నమ్ము. అహరోను నమ్మారు. మోషేని నమ్మి బంగారం ఇవ్వలేదండి. అహరోను నమ్మి బంగారం ఇచ్చాడు. ఆయన దూడం చేశాడు, చక్కగా దూడం చేశాడు. ఆయన వల్ల సగం మంది తెచ్చిపోయాడు. ఈరోజు మనము కూడా దైవ సేవకులను నమ్మలేమండి. మనం దైవ సేవకులు నమ్మి దాని ప్రకారంగా మనం ముందుకి వెళ్ళలేం. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు అడుగుతారండి, అన్ని విషయాలు అడుగుతారు కానీ ఒక్కటి చేయరు. ఏమండి? ఒక్క పని చేయరు, అడగటోటికి అడుగుతారంతే. కానీ ప్రభు మనం చూస్తున్నాడండి. నీ బలహీనతలు దేవుడు చూస్తున్నాడు. 2020 సంవత్సరాలకి వెళ్ళిపోతున్నాము. ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో అనేకమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అనేకమైన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో నిత్యంగా మన జీవితంలో దేవుడు చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 8 నుంచి చదువుదామా, 13 దాకా చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. జకరియా నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. అతడు తండ్రుల హృదయములను పిల్లల కట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించినప్పుడు తిప్పి ప్రభువు కొరకు ఆయుధపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదరని. జకరియా ఇది నాకు ఎలా తెలియను. ఇక్కడ చూడండి, జకరియా ఇది నాకు ఎలా తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడింది. సువర్తమానం అంట, శుభవర్తమానము అంట. చదమ్మా. నీకు తెలుపుటకు పంపబడింది, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక, వాటిని ఇక్కడ చూడండి, వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండువని అతనితో చెప్పెను. చాలండి. ఈ జకరియా యాజకుడా, వైద్య ఉద్యోగస్తుడా? ఏమండి? యాజకుడు. అంటే ఈ యాజకుడు ఏం బోధిస్తాడమ్మా? దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు. అంటే బోధించేటప్పుడు
అబ్రాహాము గురించి చెప్పకుండా ఉండుంటాడంటావా? 100 ఏళ్ళకి అబ్రాహాముకి దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు అని వాక్యం చెప్పకుండా ఉండుంటాడా? చెప్పాడు. అంటే అబ్రాహాము గురించి చెప్పకుండా ఎవరు కూడా వాక్యాన్ని ముగించలేరు. ఆయన విశ్వాసం తండ్రి. అంటే ఆయన బోధలో ఆయన యాజకుడిగా ఉన్నప్పుడు బైబిల్లో ఉన్న వాక్యాలే ఆయన చెప్పాలి. బయట నుంచి ఏది కూడా చెప్తాను వీలేదు. అంటే అబ్రాహాము గురించి చెప్పాడు, సారమ్మ గురించి చెప్పాడు, దేవుడు చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు వివరించాడు. ఇతడు జీవితం అంటే ఇతడు ప్రార్థన వినబడిందంట. అంటే ఈయనేంటి ప్రార్థన చేస్తాడు, ఏం కావాలని, అయ్యా నాకు బిడ్డల్ని ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేశాడు కదా. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతనికి జవాబు ఇస్తానికి ఒక దూతను పంపించాడండి. పంపించేదిగో నీ ప్రార్థన దేవుని సమక్షంలో వినబడింది, ఇదిగో దేవుడు నీకు శుభవర్తమానాన్ని తెచ్చాను, నీకు దేవుడు ఒక మగబిడ్డనిస్తాడు అని క్లియర్గా చెప్తుంటే ఈయనకేంటమ్మా, నేను ముసలివాడిని, నాకు పిల్లలు పుడతారో పుట్టరో, పిల్లలు పుడతారో పుట్టరో అని ఒక అనుమానం వ్యక్తం చేశాడు. అప్పుడు ఆ దోత ఏం చేసిందంటే, నువ్వు నమ్మలేదు కనుక నువ్వు దేవుడి కార్యం జరిగేదాకా నువ్వు ఏమవుతావు, మాటలాడక మోగవాడిగా ఉంటావు అని చెప్పి. దేవుడి మందిరంలోకి వచ్చేటప్పుడు ఎట్లాగ వచ్చాడు, ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లాగ వెళ్ళాడు, మోగవాడిగా వెళ్ళాడు. మీరు కూడా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీకు ఏమనుకొని వచ్చారు, ఇది జరిగిద్దా జరగదా, ఈ ప్రవచనం జరిగిద్దా జరగదా. సేవకుడు చెప్పాడు ఇలా మీ జీవితంలో కార్యం చేస్తానని చెప్తున్నాడు, జరిగిద్దా జరగదా అని ఒక అనుమానంతో వచ్చారు అనుకోనండి. వెళ్ళేటప్పుడు మీరు కూడా ఎలాగెళ్తారు, మీరు కూడా వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తారు, ఇప్పుడు ఇంకా నోట్లో మాటే రాదు మీకు, ఇంకా వెళ్తారు అలాగా. అలా ఎలా ఉందా, నమ్మలేదు. నమ్మనందుకు దేవుడు ఏం చేశాడు, మూసేశాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా అంటే మోగువాడిగా చేసిన, ఏమండి మోగువాడిగా చేసినా నమ్మకపోయినా కూడా దేవుడు బిడ్డనిచ్చాడా ఇవ్వలేదా, ఏమండి బిడ్డనిచ్చాడా లేదా. మోగువాడిగా ఉన్నాడు, నమ్మలేదు, ఇది జరిగితే జరగ కూడా నమ్మలా. నేను ముసలివాడిని, నా జీవితం ఎలా జరిగింది, అనేక అనుమానాలు. ఈరోజు మీ జీవితంలో కూడా ఇక్కడ కూర్చున్నారు, మీకు కూడా అనేక అనుమానాలు తెచ్చుకొచ్చుంటారండి. అనేక అనుమానాలు, ఇది నా జీవితంలో జరిగిందో జరగదో, నేను పాస్ అవుతాను ఫెయిల్ అవుతాను, దేవుడు నాకు బిడ్డలు ఇస్తాడో ఇవ్వడో, నాకు ఆరోగ్యం వస్తుందో రాదో, నాకు అప్పులు తీరుతాయో తీరవో, నా జీవితంలో ఒక ఆశీర్వాదం ఉందా లేదో, 2024 సంవత్సరం ముగించబడుతుంది, ఇప్పుడు దాకా నా జీవితంలో ఏ బ్లెస్సింగ్ నేను చూడలేదు, ఇప్పుడైనా కొన్ని దినాలు ముగించబడుతుంది, ఇప్పుడైనా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడో చేయడో అనే అనుమానంతో మీరు ఇక్కడికి వచ్చారా. కానీ మీకు అనుమానం ఉన్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా దేవుడు జకర్యాకి ఏమిచ్చాడండి, ఒక మగబిడ్డని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ దినము మీ జీవితంలో కూడా నిశ్చయంగా ఒక విడుదలిపోతున్నాడు దేవుడు. మీ జీవితంలో ఏ విషయంలో అనుమానాలు కలిగి మీరు ఉన్నారో, మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నూతన సంవత్సరం నిలబడక ముందే మీ కుటుంబంలో ఏ కార్యం అయితే మీ కుటుంబం ఇంకా జరగలేదో దాని విషయంలో మీరు ప్రార్థన చేసి చూడండి, అద్భుతం దేవుడు చేయబోతున్నాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కృపను దేవుడిగా పోతున్నాడంటే. దేవుడు యోహాన్ని ఇచ్చాడండి. యోహాన్ని ఎలా పెంచాలో కూడా దేవుడు క్లియర్గా చెప్పాడు, అలాగే పెంచాడు. యోహాను అడవిలో అన్నం, కూరలు, మటన్, చికెన్ తిన్నాడండి. ఏం తిన్నాడండి ఆయన, ఏం తిన్నాడు, తేనె మిడతలే తిన్నాడండి. అంటే మిమ్మల్ని అలా తినమని నేను చెప్పలేండి. ఆయన ఏం తిని బతికాడు, అడవిలో ఉన్నాడండి. ఆయన దేవుని ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు, మంచి ప్రతిష్ఠుడు, దేవునికి బాప్టిజం ఇచ్చిన వ్యక్తి. ఇతను దేవుని గొర్రెపిల్ల, పాపాలు మోసుకొని పోయే గొర్రెపిల్లని సాక్ష్యం చెప్పాడు. యేసు ప్రభు గురించి మంచి సాక్ష్యం పలికిన వ్యక్తి, ఆయన మార్గాన్ని సిద్ధపరిచిన వ్యక్తి యోహాన్. కానీ ఈ యోహాన్ని ఎవరు కూడా ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకోవడం గ్రామం చెప్పరండి. చాలా భయపడతారు యోహాన్ అంటే. బాప్టిజం ఇచ్చే యోహాన్ అంటే చాలా మందికి భయం అండి. ఎందుకంటే ఇంటికి పిలిచారు అనుకోనండి, ఏమంటాడంటే, దెయ్యమా ఏంది అంత పెద్ద ఫోన్ నీ చేతిలో ఉంది అని తిడతాడు. సర్ప సంతానమా ఏంది అంత పెద్ద టీవీ కన్నా నువ్వు అని తిడతాడు.
సున్నం కొట్టిన సమాధులారా టయ్యానికి రారా మందిరానికి. ఇంకెట్టగా అంటాడు, అమ్మ మరియమ్మ రూతమ్మ అని పేర్లు పెట్టి పిలవడు ఆయన పేర్లు పెట్టి పిలవడు. ఇంకంతే ఎట్టగా అంటాడు, సర్ప సంతానమా సున్నం కొట్టిన సమాధులారా ఎట్టగా ఇది కడతా ఉంటాడు. ఆయన మాట్లాడితే మాట్లాడతాడు ఆయన పేర్లు పెట్టి ఎప్పుడు పిలవడు ఆయన. అంటే దేవుని గురించి అంత వైరాగ్యం కలిగి ఉంటాడు. ఇదే మాటలు కానీ వేయి గారు కానీ నేను కానీ అంటే ఏమండి ఎలా ఉంటుంది పొజిషన్? అసలు మా మీద ఇంకెలా తిరగబడతారా తిరగబడుతుందో తిరగబడతారు. కానీ అంత ప్రతిష్ఠుడండి. అంటే దేవుని కొరకు అంత వైరాగ్యం కలిగి జీవించిన వ్యక్తి. కానీ ఒక దినమున ఇతడు హేరోది విషయంలో అతడు చేసిన తప్పు విషయంలో మొహం ముందు ఖండించినందుకు అతను తీసుకెళ్లి జైల్లో పెట్టారండి. జైల్లో పెట్టిన తర్వాత యోహాను దగ్గర ఉన్న శిష్యులు చాలా మంది యేసు ప్రభుతో పాటు కలిసిపోయారు. కానీ యేసు ఇతరుకున్న సంఘం కూడా వెళ్ళిపోయినందుకు కూడా యోహాను బాధపడలేదండి. కానీ ఒక విషయంలో అతడికి ఒక అనుమానం వచ్చేసింది. ఏంటంటే రాబోయేవాడు ఇతడైనా, మేము ఇంకొక వ్యక్తి కోసం మేము కనిపెట్టాలా అన్నాడు. అసలు ఈ అవిశ్వాసమైన ఈ బలహీనత ఎక్కడి నుంచి వచ్చింది? ఇతనికి అంత ప్రతిష్ఠుడు, యేసు ప్రభు గురించి మార్గం సిద్ధపరిచిన వ్యక్తి, దేవునికి బాప్తిసం ఇచ్చిన యేసేకి మంచి సాక్ష్యం చెప్పాడు. ఇన్ని చెప్పిన వ్యక్తికి ఈ అల్ప విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిందండి, జక్కరయ్య దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే ఆ జక్కరయ్య ఒప్పుకోలే ఆ పాపాన్ని. ఏది అప్పుడు దేవుడు చెప్పినప్పుడు ఒప్పుకోలే. అయ్యా నేను నమ్మలేకపోయా, పిల్లలు పుట్టిన తర్వాత ఒప్పుకోలే. నేను నమ్మలేకపోయా, నన్ను క్షమించని అడిగాడా? అడగలేదు. ఈరోజు నీ బిడ్డలు మంచి పరిశుద్ధులుగా ఉండొచ్చు, ప్రార్థన పరులుగా ఉండొచ్చు, కానీ నీకున్న ఆ అల్ప విశ్వాసము నీ బిడ్డల మీద పనిచేసింది, నీ కుటుంబం మీద పనిచేసింది. అంతే. ఈ దినాల్లో, ఈ ఆఖరి దినాల్లో, ఈ సంవత్సరం ఆఖరిలోకి నువ్వు వచ్చావు. నువ్వు ఎలాగున్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలాగో, ఏ విషయంలో నువ్వు నమ్మలేకపోయావు, ఏ విషయంలో నువ్వు దేవుని యొక్క కార్యాలు నమ్మక నువ్వు నిలబడి ఉన్నావు. ఇంకా దేవుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నీ జీవితంలో అనేక కార్యాలు దేవుడు చేశాడండి. యోహాను అయితే మిడతలు ఏంటన్నాడండి? తేనె తాగి ఉన్నాడండి. కానీ మీరైతే 4 పూటలు తింటారు. తిని ఏమంటారు అంటే రక్తం లేదంటారండి. అదేంటే కానీ విచిత్రం. గట్టిగా తింటారు తినేది కూడా, కానీ రక్తం లేదంటారు. మరి అది అట్టగా నాకు కూడా అర్థమే కాదండి. రక్తం ఎందుకు లేదో తెలియదు. భర్త మీద అరవమంటే, సేవకుల మీద అరవమంటే అబ్బో భయంకరంగా గోడ చేస్తారు. సంఘంలో కానీ ఏదైనా ఒక మాట అంటే నీ వీరత్వం సంఘంలో చూపిస్తూ, ఎలక్షన్ టైంలో చూడాలి నీ ధీరత్వం అనమాట, నీ పోరాటం. డబ్బులు నీకు కానీ ఒక 100 రూపాయలు కానీ అటు ఎక్కువిచ్చి నీకు తక్కువిస్తే అప్పుడు చూపిస్తాను నీ ప్రభావం ఏంటో. నీ భర్త కానీ సంపాదించే సంపాదనలో ఆయన కానీ నీకు ఒక 100 రూపాయలు కానీ, ఇప్పుడు క్రిస్మస్కి నీకు చీర కానీ నీకు కావాల్సిన ఐటెంలో కానీ ఏదైనా తక్కువగానే అయితే అసలు మీ రక్తంలో మీకు అసలే ఏమంటే ఒకే ఒక మాట అంటారంటే రక్తం లేదండి, నీరసంగా ఉందంటే ఇంకేంటి దానికి, ఇంకా ఇక లేదు దానికి, ఇంకా మాకు ఎదురు చెప్పేదానికి లేదు. ఏమంటారు? ఏదైనా అన్నాం అనుకో, నా బలహీనంగా ఉన్నానండి, బ్లడ్లెస్ అంతే, ఇంకంతే. ఇంక రెండో మాట బలహీనం వీలంతే, మంచం ఎక్కుతారు. అదే తిట్టే విషయంలో ఏమంటే ఇప్పుడు ఆ బీసెంట్ రోడ్డుకి తిరిగే విషయం మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అమ్మాలి ఆ వీరత్వం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నీ భర్త కానీ రేపు 20వ తారీఖు కానీ నీవు అడిగింది కానీ కొనిగిపోతే అప్పుడు చూపిస్తావు ఆయనకి నీ ప్రభావం ఏంటో, నీ శక్తి ఏంటో. ఏమండి ఎంత దినములో మనం ఉన్నాము. క్రిస్మస్ చేసుకోవచ్చా చేసుకోవచ్చకూడదా అనేది మన కాన్సెప్ట్ కాదు. కానీ ఈ దినాల్లో నువ్వు బీరో తీర్చి డబ్బడబ్బలు పడిపోతాయి, బట్టలన్నీ ఉంటాయి. ఇంకా బట్టలు కావాలని మనం కోరుకుంటున్నాం. కానీ నీ ధనము, నీకు ఇచ్చిన ధనము దేవుని కొరకు ఖర్చు పెడతానికి ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధికి ఇచ్చేద్దాము, దేవుని సన్నిధి తీసుకొచ్చి ఇద్దాము. అనేక మంది పిల్లలు ఉన్నారు, అంటే మీ సేవకులు చేస్తూ ఉంటారు కాబట్టి క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ అలాగే ఏదో ఒకటి వాళ్ళు కొని ఇచ్చాలని అనుకుంటారు. కానీ అలాగా ఎందుకు? మనకి లెగ్సిన కానీ నెలలో ఒక 3-4 చీరలు కొనకుండా మీరు ఉండరు. ఏమండి అటు వచ్చి ఇటు వచ్చి అన్ని దిగుబడుతూనే ఉంటాయి. మీ భర్తలు తెలియకుండా ఎన్ని రహస్యంగా ఎన్ని కొంటా ఉంటాయి. ఎన్ని కొన్నా మీకు తృప్తే ఉండదు. ఏమండి ఈ క్రిస్మస్కి
నాకెందుకు దేవుడు ఇది మా ఆయన ఇచ్చిన బట్టలు నీ భర్త ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఎందుకు దేవుడి మందిరానికి ఇద్దాము, దేవుడి మందిరంలో ఆహారం ఉండినట్లుగా, దేవుడి మందిరంలో దీవించబడినట్లుగా, ఎందుకు నాకు చాలా ఇచ్చాడు కదా దేవుడు. ఒకసారి లతా మంగేష్కర్ అంటుంది, ఆమె ఒక లాస్ట్ చనిపోయేటప్పుడు అనింది, నాకు విస్తారమైన బట్టలు ఉన్నాయి, చీరలు ఉన్నాయి, వేల కొద్ది కాస్ట్లీ చీరలు ఉన్నాయి, ఇదిగో హాస్పిటల్లో ఇచ్చిన ఒక గౌన్ వేసుకొని నేను ఉన్నాను. ఆమె రాసుకుందండి ఆఖరి టైంలో గౌన్ వేసుకొని విన్నాను. నా కార్లు, ఆడి కార్లు, మంచి మంచి లగ్జరియస్ కార్స్ అన్నీ నా దగ్గర, ఇంటి ముందు 10 కార్లు ఉన్నాయి. ఇప్పుడు నేను వీల్ చైర్లో వెళ్తున్నాను. ఒక శారీ మార్చడానికి లేదు, జుట్టు ఎంతో అందమైన జుట్టు అంతా ఊడిపోయిందండి. ఆఖరి క్షణంలో ఆమె అంటుంది, నా డబ్బు నన్ను రక్షించలేదు, నా బంగారం నాకు ఆరోగ్యం ఇవ్వలేదు, నా ఆస్తి నాకు ఏమి ఇవ్వలేదు, ఇదిగో మళ్ళీ నేను నాకు పేద చిల్లినది కొన్ని కోట్లు పెట్టుకొట్టుకున్నా నా ఇంట్లో, అక్కడ లేని నేను ఇదిగో హాస్పిటల్లో నలిగిపోతున్నాను, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను, మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తానో కూడా లేదు నాకు. ఇప్పుడు అది ఎవరు అనుభవిస్తారో? ఆమె ఆఖరి మట్ల నేను ఏం కష్టపడ్డానో అది ఏది నాకు కాపాడలేకపోయింది, నాకు ఆరోగ్యం ఇవ్వలేకపోయింది, అన్నీ ఉన్నాయి. ఈరోజు నేను హాస్పిటల్లో ఒక గౌన్ వేసుకొని వీల్ చైర్లో ఒక ఒక నాదిగా హాస్పిటల్లో ఉన్నాను. ఆఖరి మాటలో ఈరోజు నువ్వేం సంపాదించుకోవాలనుకుంటున్నావు, ఏం తీసుకొని వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావు ఈ దినాల్లో? క్రిస్మస్కి అంటే నేను కొనుక్కోందని నేను చెప్పను, కానీ అది మనకు అవసరమా? ఇది ఒక్కసారైనా మనం దేవుడి కొరకు ఇది మనకిచ్చింది ఇచ్చేంత ఏముంది? ఆ బట్టలే ఎవరు చూస్తారా? నువ్వు దేవుడి కొరకు నువ్వు ఇచ్చి చూడు, దేవుడు నీకు ఇంకొక రూపంలో ఏదో ఒక రూపంలో ఒక 5,000 పెట్టి ఒక 2,000 పెట్టి చీర కొనాలనుకుంటావు. దేవుడు నీకు నువ్వు ఇచ్చి చూడు. దేవుడికి క్రిస్మస్ అయిపోయే లోపల, ఈ న్యూ ఇయర్ అయిపోయి నూతన సంవత్సరానికి వెళ్ళే లోపల దేవుడు దానికి 200గా నీకు ఒక గిఫ్ట్ నీకు దేవుడికి అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. నిత్యం ఇస్తాడు దేవుడు, దాంట్లో నో డౌట్. నమ్మగలుగుతారా? జక్కైలాగా ఉంటారా? ఇది జరిగిద్దా జరగదా? ఈయనేం బాగానే చెప్తున్నాడు, పండగకి బట్టలు కొనియకుండా చర్చలు ఇచ్చేయమంటున్నాడు, ఏంటి డబ్బులు అని అనుకుంటున్నావా? నువ్వు అంటే నీ ఆశీర్వాద నిమిత్తం నేను చెప్తానంటే, నువ్వు దీవించబడాలంటే ఇచ్చి చూడు. యెహోవా ఉత్తముడని వచ్చి చూసి తెలుసుకో. దేవుడు నిత్యంగా నేను ఆశీర్వదిస్తాడంతే, నిత్యంగా దేవుడు నిన్ను దీవిస్తాడంతే. నీ మందిరంలో అప్పు లేకుండా ఉందా? సంఘంలో ఎప్పుడైతే మైనస్లో ఉంటుందో నీ ఇంట్లో కూడా మైనస్లే ఉంటాయి. సంఘంలో ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో అప్పు లేకుండా నీ ఇంట్లో కూడా ఈ అప్పు అన్నది ఉండదు. అదొక్కటే గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడ బిగబెట్టావా, అక్కడ బిగబెడతాడు దేవుడు నిన్ను కూడా అంతే. నువ్వు ఇక్కడ ఇచ్చావా, దేవుడు నీకు ధారాళముగా దేవుడికి అనుగ్రహిస్తాడంతే. హల్లెలూయా. ఇవ్వకపోతే నన్ను అడుగు, నేను ఇస్తాను. ఇక్కడ 31వ తారీఖు నాకు ఫోన్ చేయి అన్న, 1వ తారీఖుని చెయ్యి, నేను ఇచ్చాను కదా అన్న, దేవుడికి నాకేం ఇవ్వలేదు అని అప్పుడు చేయి. నాకు ఇచ్చారనుకో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వస్తాను కదా, అప్పుడు నువ్వు నాకు ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, అయ్యగారికి ఇవ్వాలి, నాకు ఇవ్వాల్సి వస్తాయి. కానీ దేవుడికి ఇచ్చి చూడండి. ఎందుకంటే మనము దేవుడి మందిరంలో మనం ఇచ్చినప్పుడే ఆశీర్వాదం అనేది మనము చూడగలుగుతాము. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. 1 సమూయేలు 27వ అధ్యాయము 1వ వాక్యం నుంచి మనం చూద్దాం. మొదటి సమూయేలు 27:1. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున సౌలు చేత ఏమంటాడండి దావీదు, ఇక్కడ నిలుచుట నాకు మంచిది కాదు, ఏదో ఒక దినమున సౌలు చేత నేను నాశనం అయిపోతాను అని అనుకుంటున్నాడండి. అంటే అది ఎవరి తలంపు? దేవుడిదా, దావీదా?
దావీదు తలంపు. కానీ దేవుడు దావీదు పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు? 23:14 చూద్దాం. మొదటి సమయంలో 23:14 చూద్దాం. అయితే అరణ్యంలోని సౌలు అంటే చూడమ్మా, సౌలు అనుదినము వెతికినను దేవుడు హల్లెలూయా అప్పగించలేదంటండి. దేవుడు సౌలు చేతికి దేవుడు అప్పగించలేదు. కానీ అది దావీదు గ్రహించుకోగలిగాడా? అరే సౌలు సైన్యము దావీదుని చంపడానికి నలుదిన ప్రతి దినం వెతుకుతున్నారు. కానీ దేవుడు దావీదుని సౌలు చేతికి అప్పగించాడా లేదా? అప్పగించలేదండి. కానీ దావీదు తలంపు ఏంటి? నేను ఇక్కడ నిలిచి ఉంటే ఏదో ఒక దినమున సౌలు నన్ను చంపేస్తాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే ఫిలిస్తీన్ అంటే సౌలుకి భయం అనమాట. అక్కడ రాడు, అది దావీదుకి తెలుసు. కానీ దేవుడు ఉండమన్న స్థలంలో ఉండకుండా దావీదు ఒక ఆలోచన ఏంటి? అక్కడికి వెళ్ళాలని. ఈరోజు ఈ దినాల్లో మీరు కూడా దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసిన మందిరంలో, ఏర్పాటు చేసిన సన్నిధిలో మీరు ఇక్కడ ఉండకుండా మీరు ఇంకొక చాటుకి మనం వెళ్ళామంటే దేవుడు ఒక కాపుదల, ఒక ఆశీర్వాదం అనేది మనం చూడలేమండి, చూడలేం. నీ సంఘంలో క్రమం విడిచిపెట్టి వేరొక దగ్గరికి మనము వెళ్ళకూడదు. దేవుడు ఇక్కడ దర్శించాడు. దేవుడు ఒక కృపనికి ఇక్కడ దొరికింది. దేవుడు ఒక సన్నిధి ఇక్కడ దొరికింది. నీకు దొరికినప్పుడు నీకు కొన్ని శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు నీ జీవితంలో కార్యం జరగట్లేదని చెప్పి ఇక్కడ విడిచిపెట్టి వేరొక చాటుకి నువ్వు వెళ్ళకూడదు. నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, అనేక మాటలు వస్తాయి. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నిలబడాలి. అంతేకాని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం కూడా అనుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదం మనము చూడలేము. ఈయనేమనుకున్నాడు? ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళి నివాసము చేద్దాం అనుకున్నాడు. సాతాను గాడు నిన్ను కూడా ఈ 2024 సంవత్సరంలో అనుదినము నిన్ను నాశనం చేయాలని, అనుదినము నిన్ను చంపాలని, అనుదినము నిన్ను మింగివేయాలని వాడు గర్జించి సింహంలో తిరుగుతున్న నిన్ను దేవుడు అప్పగించాడా? ఈ సంవత్సరం ఏమండి అప్పగించాడా? కరోనా వచ్చింది, మిమ్మల్ని కరోనాకు అప్పగించాడా? అనేక పోరాటాలు, అనేక రోగాలు, యాక్సిడెంట్ వచ్చాయి, దేవుడు మిమ్మల్ని అప్పగించాడా? అప్పగించాడా? ఈ సంవత్సరంలో అప్పగించలేదు. ఎన్నో నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్దాము అని అనుకుంటున్నావా? దావీదు కూడా అలాగే అనుకున్నాడు. మొన్న మీకు చెప్పానో లేదో, అంటే ఒక భయంకర యాక్సిడెంట్ నుంచి దేవుడు నన్ను కాపాడు. చెప్పాను కదా, చూసారా? అది సంఘ ప్రార్థన అండి. ఆ సంఘ ప్రార్థన అంతే. నేను నిద్రపోతా దేవుడు కాపాడేస్తున్నాను అన్న. నా ప్రాణం గాల్లో ఉంటుంది అనమాట, అంతే. దాని అలాగా మీరందరూ చేస్తున్న ప్రార్థన నన్ను అలా కాపాడబడతా ఉంది. స్తోత్ర ప్రార్థనకి వెళ్తున్నాను, తెల్లారి గట్ల వస్తున్నాను, మళ్ళీ బండి వేసుకొని స్కూల్కి వెళ్ళాను. మొన్న కరెక్ట్గా గొల్లపూడి దగ్గర నిద్రపోయానండి. ఎప్పుడు పట్టణ దగ్గర మెలకు వచ్చింది బండి మీద. నేను తక్కువ లేచి ఏం నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను. అంటే నేను స్కూల్కి వెళ్తున్నాను కూడా గుర్తులేదు నాకు. తక్కువ మెలకు వచ్చింది, హార్నూరు కొట్టి తక్కువ వెలికిపడ్డాను. ఎప్పుడు పట్టణ దగ్గరున్నా, ఏం నేను ఇక్కడ ఉన్నాను, బ్యాగ్ చూడ నేను స్కూల్కి వెళ్తున్నాను కదా అని అనిపించిందండి. అంటే అసలు నన్ను ఎవరు తోడుకొని వెళ్తున్నారు? అది మీ ప్రార్థనను తోడుకొని వెళ్తుందండి, అంతే. నా భక్తి, నా ప్రార్థన అయితే 100% 2020 సంవత్సరంలో అసలు రోజు చెప్పాను కదా, రోజు పడుకొని వెళ్తాను అనమాట. నిద్ర వస్తుంది, పక్క నిద్ర వచ్చింది, నిద్ర రాకుండా డ్రైవింగ్ చేయట్లా. కానీ నేను ఈ విషయం చెప్పగానే చాలా మంది నా బండి ఎక్కటం కూడా మానేశారు అనమాట. నాతో పాటు రామన్న కూడా రావట్లేదు అన్నమాట. వద్దు నేను ఒక్కడే వెళ్ళాను అని అంటారు. అసలు దేవుడిని ఎలా కాపాడుతాడు? ఆ అనుభవాన్ని, ఆ టేస్ట్ని చూడలేకపోతున్నారు ప్రజలంతే. కానీ నిత్యము నేను చెప్తా, ఈ 2020 సంవత్సరంలో నేనైతే దేవుడు కోరుకున్న ప్రార్థనలు లేను, పరిశుద్ధంగా లేను, ఆయన నీతిగా నేనైతే లేనండి.
కానీ ఒక్కటి మటుకు నేను చెప్తా, మీరు చేస్తున్న ప్రార్థన, మీరు ప్రార్థనే దైవ సేవకులు సంఘ ప్రార్థనే నన్ను దేవుడు తోడుకొని తీసుకొని వెళ్తున్నాడు. అంతే. నిద్రపోయినా నేను ఏ స్థితిలో వెళ్తానో కూడా ఆయనను పట్టుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన పరిచయంలో వెళ్తున్నాను కాబట్టి దేవుడు ఒక కృప నాకు అనుగ్రహించేశాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అంటూ ఉంటారు, పడుకోవచ్చు కదా కాసేపైనా అంటారు. పడుకుంటే ఎప్పుడు పడుకునే కదా, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం పని. దేవుడు ఇచ్చాడండి ఆరోగ్యం, బలాన్ని ఇచ్చాడు కదా, నన్ను ఇంత కాపాడుతున్న దేవుడు. నేను ఎందుకు పడుకోవాలి? ఇప్పుడు నిద్ర సరిపోవట్లేదని. ఇప్పుడు చూడండి, దావీదులాగా నేను కూడా నిద్ర సరిపోవట్లేదని చెప్పి నేను పడుకున్నాను అనుకంటే, ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుడు నన్ను ముందు కూడా కాపాడలేడా? ఆయన పనికే కదా వెళ్తున్నా. ఇప్పుడు అనేకమైన పాపం పనులు చేస్తానికి వెళ్తుంటేనే దేవుడు కాపాడుతున్నాడు కదండి. అనేక దేవుడికి ఇష్టమైన పనులు చేస్తున్నా దేవుడు మనం కాపాడు. నువ్వు సినిమా చూసావు, సీరియల్ చూసావు, ఈ లోకంలో అనేకమైన పాప కార్యక్రమాలు చేసినా కూడా దేవుడు ఇంత కాపాడాడు మనల్ని. నిన్నేమన్నా అప్పగించాడు మరణానికి? అని అప్పగించింది మనం దేవుడి పనికి వెళ్తుంటే దేవుడు మనం కాపాడలేడా? కాపాడలేడా? కాపాడతాడండి. దావీదు చూడు, అనుదినమంట సౌలు వెతికినా కూడా దావీదుని సౌలు చేతికి అప్పగించలేదు. నిన్ను కూడా దేవుడు 2000 సంవత్సరంలో నువ్వు ఏ స్థితిలో ఎంత బలహీనంగా ఉన్నా దేవుడు నిన్ను దుఃఖపెట్టి కాలిని జీవితం నువ్వు చూసినా, ప్రేమ చేసుకోకుండా పడుకున్న దినాలు ఉన్నాయి, వాక్యం చదువుకున్న పడుకున్న దినాలు ఉన్నాయి, మందిరం రాకుండా దినాలు ఉన్నాయి. కానీ దేవుడు నిన్ను అప్పగించలేదు. దుష్టుడి చేతికి నిన్ను అప్పగించలేదు. కానీ నువ్వేం చేసావు? సేవకుల మీద అలిగావు. ఏమండి? సేవకుల మీద అలుగుతావు, విశ్వాసం మీద అలుగుతావు, చర్చి మానేస్తావు. అంతే. అటు ఇటు వెళ్ళిపోతుంది. దావీదు కూడా అంతే. ఆయన ఏం చేశాడు? దేవుడు ఇంత కాపాడుతూ చూసి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళి 18 నెలలు ఉన్నాడండి. అక్కడ 18 నెలలు ఉన్నాడు. వెళ్ళి ఆడికి వెళ్ళి శత్రువు దేవుడికి ఇష్టమైన స్థానానికి వెళ్ళాడు దావీదు. ఆయన సొంత జ్ఞానంకి వెళ్ళాడు. సరే, అక్కడే ఉన్న వాళ్ళు నుంచుకున్నారు, ఆయన్ని తరివేశారు. ఆయన అక్కడ వద్దు బాబు వెళ్ళిపో అని తరివేశారు. ఆయన వెళ్ళి అక్కడ ఉండటం వల్ల ఏం జరిగింది అంటే, ఈయన వెళ్ళి 18 నెలలు అక్కడ ఉన్నాడు. దావీదు కుమారుడు ఈ ఆయన పేరిటమ్మా సొలొమోను రాజు దేవుడు మందిరాన్ని కట్టాడు. దాన్ని ఎదురుగా ఏం కట్టాడండి? అన్యులను గుడి కట్టేశాడంతే. అన్యులు గుడి కట్టాడంతే. అనేకమైన స్త్రీలు చేసుకొని అతని మనసు దేవుని వైపు నుంచి త్రిప్పేశాడంతే. అంటే వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళి దావీదు అక్కడికి వెళ్ళాడు. అది తన కుమారుడి మీద పడిపోయింది. అది దాని విషయంలో దావీదు ఎప్పుడైనా ఒప్పుకున్నాడా? దాని విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తపడ్డాడా? ఈ రోజున ఈ దినాల్లో నేను ఎన్ని మర్చిపోయి ఒప్పుకోవాల్సి 2000 ఇక ఆఖరికి ఈ దినాల్లోకి మనం వెళ్తున్నాం. సంఘంలో ఫాస్టింగ్ ప్రైజ్ పెడతారు. ఏమండి? ఈ ఆఖరి సంవత్సరం మనం పరిశుద్ధపరచుకొని దేవుని ఒక నూతన సంవత్సరానికి వెళ్ళాలని అయ్యగారు అనేకమైన కూడికలు పెడతాయి. ఇంకా ఈ క్రిస్మస్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఫాస్టింగ్ ప్రైజ్ జరుగుతాయి. మీ కొరకు ఎంతమంది సిద్ధపడి వస్తారు? ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడికి ఇష్టమైన స్థలంలోకి వెళ్ళి కూర్చున్నారు. సేవకులకి ఇష్టమైన స్థలంలోకి వెళ్ళి కూర్చున్నారు. ఆ శాపము అది మన బిడ్డల మీద పొందుకున్నాం. దావీదు ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళి కూర్చుంటేనే సొలొమోను రాజు ఏం చేశాడు? విగ్రహాల గుడి కట్టేశాడు ఏకంగా, దేవుడికి వ్యతిరేకంగా. ఈరోజు నీ బిడ్డలు తప్పిపోవడం కారణం ఏంటంటే, దేవుడికి ఇష్టమైన స్థలంలోకి వెళ్ళి మనం వెళ్తున్నాం. దేవుడికి ఇష్టమైన కార్యం చేయటం వల్ల అది మన బిడ్డల మీద మన మీద పడుతుందండి. హల్లెలూయా. తమ్ముడు దినకరన్ అని మంచి మ్యూజిషియన్ ప్లేయర్, అతను రైల్వే ఎంప్లాయీ కూడా. విజయవాడ పట్టణంలో నాకు అసలు ఎంత సహకారంగా ఉంటాడంటే అంత సహకారంగా ఉంటాడు. విజయవాడ ఏ పరిచయం ఉన్నా కూడా అతనే మ్యూజిక్ సిస్టమ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ అరేంజ్ చేస్తాడు. అన్ని అసలు రైల్వేలో జాబ్ చేస్తుంటే కరెంట్ మీద ఎక్కి ట్రైన్స్కి అవన్నీ చూసుకుంటూ ఉంటాడు. లాస్ట్ శుక్రవారం రోజున అతను కరెంట్ మీదకి ఎక్కాడు. అది ఒక వైర్ అయితే ఆన్ చేసిందంటండి. ఆన్ చేసేయాలి యాక్చువల్గా, అది ఆల్ ది మిస్టేక్. 2500 కేవీ, 25,000 కేవీ అంట. అది ఎక్కాడు. అది ఎక్కి ఇంక అయిపోతుంది. అతన్ని లాగేసిందంటండి. అది మనిషిని లాగేస్తే సెకండ్స్లోనే లాగేస్తే అక్కడ అలా ఏలాడ పడిపోయాడంట. ఒక పార్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇదంతా కాలు
కాలిపోయింది అనమాట. కానీ ఎవ్వరు కూడా ఆ కాలిపోయి బతికినోడంటే లేడంటే అండి. కానీ ఇతను బతికాడండి. హల్లెలూయా. బతికాడు. అసలు ఎంత వండర్ తెలుసా. బాప్టిస్ట్ పాల్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. తను ఒక పార్ట్ మొత్తం కాలిపోయింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. కానీ చర్ముడికి ఒక ఆర్గన్ కూడా పాడవలేదంటండి. లోపల ఉన్న ఆర్గన్స్ ఏమీ పాడవలేదంట. కానీ 10 days అయింది ఇప్పటికి. అదంతా మార్పు అవుతా వస్తుంది. డాక్టర్ చూసి అన్నారంట, ఇది దేవుడు చేసిన కార్యమే, ఇది ఒక అద్భుతమే, ఎంత త్వరగా నయమవుతాం ఏంటి అనిపించింది. నేను అన్నాను, దేవుడు నా కొరకు నేను బతికించేద్దాం అన్నాను అయితే. ఎందుకంటే అతను లేకపోతే నాకు పరిచర్య ఆగిపోద్దండి. అతనికి అది జరగగానే, ఎందుకంటే అది యాక్చువల్ శుక్రవారం ఆదివారం అక్కడ ప్రార్థన ఇంటికడ ప్రతి 3 ఆదివారం అక్కడ జరిగింది. ప్రార్థన అయిపోయింది. అసలు నాకు ఎంత బాధ అయిపోయిందంటే అసలు, ఎందుకంటే నాకు ఒక బ్లాంక్ అయిపోయా. నా 2వ మంగళవారం ప్రేయర్కి అన్నీ అతనే చూసుకుంటాడు. నాకు అనిపించింది దేవుడు నా కొరకు బతికించాడు. చూసారా, ఒక్క పరిచయం చేస్తే 2525,000 కేవీలు కూడా దేవుడు అతనికి ఏది కాకుండా, మరి నువ్వేం చేస్తున్నావు మందిలో కూర్చొని ఒక చీపులు పెట్టుకుని ఓడలు ఏమండి చక్కగా వచ్చి అన్ని తిరిగి కూర్చుంటాం. మనం పరిచయం చెయ్యం. సంఘంలో ఏదైనా చెప్తే ఏం పరిచయం చెయ్యం మనం, చక్కగా అఫీషియల్కి వచ్చి వెళ్తా ఉంటాం. అతను ఏం చేయలేదు. నాకు సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేశాడు, పరిచయం చేసేవాడు, అన్ని బాక్సులు పెట్టాడు, తను అన్ని ఊడి చేసేవాడు, పట్టాలు వేసేవాడు అంతే. అసలు అంత పవర్ది బతకటం అంటే ఛాన్స్ అసలు కాలిపోతారంట. మాంసం ముద్దలాగా అయిపోతారంటండి. సెకండ్స్లో కాలిపోతారు. కానీ విచిత్రం ఏంటంటే అక్కడి నుంచి పడలేదంట. విచిత్రం అదేంటో, పడలేదంట. పడకుండా అక్కడ ఏలాడుతూ ఉన్నాడంటే అండి. అది యాక్చువల్ కింద పడితే చచ్చిపోతాడు. కానీ దేవుడు అతనికి ఎంత కృప చూపించాడు చూడండి. అనుదినము సాతానుతో మరణానికి అప్పగించాలని నీ ఎంత పరిగెత్తన కూడా నిన్ను దాని చేతికి అప్పగించినది 2024 సంవత్సరంలో. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు క్షేమంగా ఇచ్చాడు. నీ కంటి ముందు ఎంతమంది చనిపోయారు, నీ కంటి ముందు వరదలతో ఎంతమంది అక్కడ చనిపోయారు. అందరికి 70 మంది చనిపోయారు. నీ పక్కన నీ బంధువులు చనిపోయారు, అనేక మంది చనిపోయారు. కానీ నీ కుటుంబానికి ఏమి రాని వల్ల క్షేమం ఇచ్చాడు దేవుడు. అప్పగించలేదు. అనుదినం సాతాను గడు వచ్చి ప్రార్థన కూడా మన ప్రాణంతో దేవుని అప్పగించుకుని కాపాడాడు. కృతజ్ఞత కలిగి ఉంటావా? మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటావా? దావీదు ఉన్న స్థలంలో ఉండకుండా అక్కడిక్కడ తిరగటం వల్ల తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడండి. పాడు చేసుకున్నాడు. మరి నువ్వు ఎందుకు ఈరోజు నీ ఆత్మీయ జీవిత నష్టము, ఎందుకు నువ్వు బలహీనమైపోతావు, ఎందుకు నీ కుటుంబంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నావు అంటే మనం విడిచి మనం అక్కడిక్కడ తిరుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో నిలబడి కృపను కోరుకోవాలి. ఇద్దరము శ్రమలో నిలబడి భక్తులు మనం కోరుకోవాలి. కానీ ప్రార్థించింది ఆ తమ్ముడి కోసం త్వరగా రికవర్ అవ్వాలని. దేవుడు ఒక కృపనివ్వాలి. చిన్న పిల్లోడు, వాడు 2-3 తరగతి చదువుతున్నాడు, ఒకే కొడుకు. కానీ చూసారా, దేవుని ఒక పరిచర్య, దేవుని కోసం నిలబడిన వ్యక్తుల్ని అప్పగించడండి. అప్పగించడం ఎంత నాకు అనిపించింది. అగ్ని గుండెలకి తోసి వేసినప్పుడు అక్కడ దేవుడు అంతకంటే అగ్ని కలిగిన దేవుడు దిగి వచ్చేసాడండి అక్కడికి. నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కాపాడుకుంటున్నాడు దేవుడు. కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? నువ్వు దేవునికి, దేవుని సన్నిధిలో అంత అల్ప విశ్వాసముగా ఉన్నావు. దేవుని యొక్క కృపని నువ్వు కలిగి ఉన్నావా? ఇస్సాకు జీవితంలో ఆయన పెళ్లి కాక ముందు పొలంలోకి వెళ్ళి ధ్యానిస్తూ ఉన్నాడండి. పొలంలోకి వెళ్ళి ధ్యానిస్తున్నాడు. కానీ అతని జీవితంలో 59 సంవత్సరాలు వచ్చేదాకా, 40 సంవత్సరాలప్పుడు పెళ్ళయింది, 59 సంవత్సరాలు వచ్చేదాకా బిడ్డలు అతనికి లేరండి. అంటే ఈ 19 సంవత్సరాలు ఏం చేశాడంట? ప్రార్థన చేశారా? చేయలేదా? చేయలే. చేసింటే బిడ్డలు ఇచ్చేవాడు. ఎప్పుడు చేశాడు? 59 సంవత్సరముల అప్పుడు ప్రార్థన చేశాడు. నేను అంటే ప్రార్థన చేయగానే అప్పుడు దేవుడు ఏమిచ్చాడు?
గర్భఫలం దేవుడు తెచ్చాడంతే. ఈరోజు నువ్వు నీ కుటుంబంలో కార్యం జరగకపోవడం కారణం ఏంటి? నువ్వు ప్రార్థించకపోవడం. చేస్తల్లి ఇచ్చింది దేవుడు ఎందుకు చేయడు? పాస్టర్ గారు ఉన్నారుగా, ఆయన చేస్తల్లి ఉపవాస ప్రార్థన కోసం చేస్తున్నారు, చేస్తల్లి ఎవరి కోసం ఉంచడం పరిశుద్ధత చూసుకుంటల్లే దేవుడు అని చెప్పి నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావా? ఇస్సాకు కూడా అలాగే ఉన్నాడు. 19 సంవత్సరాలు బిడ్డల కోసం అడగలేదండి, ఇస్తల్లే అనుకున్నాడు. ఇచ్చాడింది దేవుడు. ఎవలా ఇస్సాకు ఎప్పుడైతే మళ్ళీ మొరపెట్టాడు దేవుడికి, అప్పుడే దేవుడు ఇస్సాకు జీవితంలో కార్యం చేశాడంతే. ఈరోజు ఎంతమంది వేకుజోలు ప్రార్థన చేస్తున్నారు? 5ంటికి లెగుస్తున్నారా? 5ంటికి లేచి ప్రార్థన చేస్తున్నారండి. ఒక గంట సేపైనా 4ంటికి లెగుస్తున్నారా? 3ంటికి లెగుస్తున్నారా? ఒక తీర్మానంతో ఉందాం. ప్రార్థన మనకు ఒక ఊపిరిగా ఉండాలండి. ఏదైనా మనం సాధించవచ్చు. దేవుడు చూసారా, భూ సంబంధమైన కార్యాల విషయంలో నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకు తప్ప ఇంకెవరికి చేయడైనా. నువ్వు స్వాస్థ్యమో నీకు తప్ప ఇంకెవరికి ఎవరు దేవుడు. నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారండి దేవుడు? ఏంటి బోర్డు చదువు చదివించాడు దేవుడు నన్ను. ఇంటి ఉద్యోగాలు ఉన్నాయా? బాడున్నాయా? ఉద్యోగం వస్తా రాదా? నా గవర్నమెంట్ జాబ్ వస్తుందా అంటావా? నేను అమెరికా వెళ్తానా? అబ్రాడ్ వెళ్తానా? ఏంది పెద్ద చదువు? ఈ చదువు వల్ల ఉద్యోగంలో ఏళ్ళు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నిశ్చయముగా నువ్వు చదువుకి దేవుడు ఒక ఆశీర్వాదం అయితే ఉంది. హల్లెలూయా. నేను ఒక చదువు చదివించాడంటే అది దేవునికి ఇస్తాడంతేనండి. దేవుని యొక్క పరిచయం, దేవుని యొక్క సన్నిధిలో పరిచయం చేస్తానికి మనం ఇష్టపడదామా? దేవుని మందిరంలో కన్నీరు కారుస్తానికి మనం ఇష్టపడదాము? వేరుక జౌన్ వచ్చి దేవుని మందిరంలో నిలబడి అందరం స్తోత్రం 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 అంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంత దేవునికరంగా ఉంటుంది. వేరుక జౌన్ నిలుస్తున్నారా ఇంట్లో? మీరు దేవుని ఒక కృప మీరు పొందుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. వాక్యం ముగిస్తున్నాను. ఇవాళ ఎందుకో మీకోసం నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. ఈ సంవత్సరం ముగించిన అందుకని మీకు మీ జీవితంలో దేవుడు ఒక బలమైన ఒక డెలివరెన్స్ మనం చూడాలి. చూసారా, దేవుడు నీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా, ఏమంటే నవ్వినా అబద్ధం ఆడినా సారమ్మ జీవితంలో కార్యం చేశాడు. జకరియా సేవకుడు నమ్మలేదు, కానీ దేవుడు కార్యం చేశాడు. దావీదు సౌలు చేతికి అప్పగించలేదు, కానీ ఫిలిస్తీన్ చేతిలోకి వెళ్ళినా అక్కడికి వెళ్ళిన కూడా దేవుడు దావీదుని కాపాడాడు దేవుడు. ఎందుకంటే ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సంవత్సరంలో ఇంకా నీ జీవితంలో ఏ కార్యం జరగలేదు, ఏ విషయంలో నీకు అల్ప విశ్వాసం, ఏ విషయంలో ప్రభును నమ్మలేకపోయావో దేవుని దగ్గర ఒక పశ్చాత్తపడదాము. అందరు లెక్సి నిలబడదాం. నువ్వు వేరుకొంచెం లెగిస్తే, నువ్వు 3ంటికి లేచి నువ్వు ప్రార్థన చేసుకుంటే యేసు ప్రభు కాలంలో జరగని కార్యాలు పేతురు కాలంలో జరిగింది. శృంగారం అనే దేవాలయంలోకి ఆయన వెళ్తున్నప్పుడు పుట్టుతనే కుంటాడంట. 3ంటికి లేచి వెళ్తున్నప్పుడు పేతురు యోహాను వాళ్ళు ప్రార్థించగానే వాడు లేచి నిలబడ్డాడంటే. యేసు ప్రభు కాలంలో జరగని కార్యాలు అపోస్తల కాలంలో దేవుడు అద్భుతాలు చేశాడు. ప్రభు అంటాడు కదా, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారంటాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థితిలో ఉంచుతాడండి. మిమ్మల్ని పేదరికంలో అప్పుల్లో దేవుడు ఉంచడు. మీకు ఒక విడుదల ఉంది. రాత్రి మధ్యాహ్నం కాల సమయంలో దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. దేవుడు ఈ రోజున ఒక విడుదల మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ కన్నీరు దుఃఖం దేవుడు నాటిగా మార్చబోతున్నాడు. నీ భర్త మారుతాడా లేదో, నీ బిడ్డలు మారుతాడా లేదో అని బాధపడుతున్నావా? నమ్మినా నమ్మకపోయినా దేవుడు నిశ్చయంగా వాళ్ళ ఒక మార్పును చేస్తాడు. నేను ఆర్థికంగా దేవుడిని దీవిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నీ కుటుంబంలో దేవుడు ఒక మంచి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తాడు. దేవుడు అడుగుదాం దేవుని, ప్రభువా ఈ 2024 సంవత్సరంలో అనుదినము నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అనుదినము సాతాను చేతికి అప్పగించకుండా దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు. భయంకర కరోనా టైంలో కూడా దేవుడు నిన్ను కాపాడాడు. మరణానికి అప్పగించలేదు, భయంకర వరదలకు అప్పగించలేదు, కరువుకు అప్పగించలేదు. ఏది తక్కువ చేయలే ఈ 2024 సంవత్సరం.
దేవుడు చెప్తున్నాడు కదా, ఈ రాత్రి మధ్యాహ్నం కాల సమయంలో ఒక నూతన విడుదల ఇవ్వబోతున్నాడు. తొందరపడి నీకు ఇష్టానుసారంగా నీ పిల్లలకి నువ్వు పెళ్లి చేసేస్తావు, నష్టం వచ్చిందా? దేవుడు చెప్తున్నాడు, నష్టాన్ని దేవుడు తిరిగి నెమ్మదిస్తానంటున్నాడు. నమ్మిన నమ్మకం నీ కోడల మార్పులు, నీ కొడుకుల మార్పులు చూస్తావు, నీ అన్నుల మార్పులు చూస్తావు. నమ్మాలి, దేవుని పక్షమున కార్యం చేస్తాడు. కానీ ఏం కలుగుతామో, ఈ చదువుతున్న చదువులో ఈ చదువుతున్న ఈ ఉద్యోగం వస్తుందా, నాకు ఈ పరీక్ష రాస్తున్నాడు ఈ ఉద్యోగం నాకు వస్తుందా, నాకు బిడ్డలు దేవుడు నాకు ఇస్తే, 2 సంవత్సరాలు పెళ్ళైంది నా గర్భఫలం నాకు ఇస్తాడా, 2 సంవత్సరాలు పెళ్ళైంది నా భక్తి ఈరోజు ఇక్కడ మాత్రం, 2 సంవత్సరాలు పెళ్ళైంది అప్పులు పెరుగుతూనే ఉన్నాయి, అప్పుల నుంచి మేము బయటకు వస్తామా? దేవుడు అంటున్నాడు, దేవుడికి తీరుస్తాడు. అంధకార స్థలంలో దాచించిన తల్లిదండ్రులు దేవుడు మీ జీవితంలోకి విడుదల ఇవ్వబోతున్నాడు. ఒక నూతనమైన ప్రేమతో దేవుడు నింపబోతున్నాడు. దేవుడు ఒక అభిషేకంతో దేవుడు నింపుతాడు. దేవుడు అడుగుతాడు, నూతన సంవత్సరానికి నువ్వు వెళ్ళబోతున్నాడు, నూతనమైన కార్యాలతో దేవుడు మిమ్మల్ని నింపుతానంటున్నాడు. దేవుడు ఆయన ప్రేమ, ఆయన కృప దేవుడు మీ జీవితంలో అధికం చేస్తానంటున్నాడు. దేవుడు ఆయన సన్నిధి నీకు ఇస్తాను, దిగులు పెట్టుకోవద్దు, ఒక విశేషమైన కృపనిస్తానంటున్నాడు. దేవుడు ఒక విశేషమైన ప్రేమ, విశేషమైన బలము నీకు ఇస్తానంటున్నాడు. దేవుడు దేవుని యొక్క మహిమను చూడబోతున్నా తల్లి. ఇదిగో ఆయన ప్రేమనికి తోడుగా ఉంది. హృదయంలో కలవరపడుతున్నా కూడా దేవుడు కాస్త దేవుడు తోడుగా ఇవ్వబోతున్నానంటున్నాడు. దేవుడు మార్పులు చూస్తామంటాడు. పోరాటంలో శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉన్నానంటున్నాడు. దేవుడు ప్రభు ఒక ప్రేమనికి తోడుగా ఉంది. ఆయన మహిమనికి దేవుడు ఇవ్వబోతున్నానంటున్నాడు. దేవుడు ఒక అభిషేకను పొందుకుంటామంటున్నాడు. దేవుడు అంత్య దినములో దేవుడు ఒక మహిమను చూస్తామంటున్నాడు. దేవుడు ఆయన కృపనికి దేవుడు ఇవ్వబోతున్నాడు. అమ్మా ఆయన కనిక్రమ దేవునికి ఇస్తానంటున్నాడు. దేవుడు విశేషమైన ఒక ప్రేమ, విశేషమైన ఒక అభిషేకానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. తమ్ముడు దేవుని యొక్క ప్రేమనికి తోడుగా ఉంది. ఇదిగో ఆయన కృపనికి తోడుకి ఇస్తున్నాడు. చాలా పోరాటాలు కష్టపడి సంపాదిస్తూ ఏమి మిగలట్లేదు, ఒక నెమ్మది లేదు. నా జీవితం కట్టబడిద్దా, నేను ఒక ఆశీర్వాదకరంగా ఉండగలుగుతానా, నా కుటుంబాన్ని నిలబెట్టగలుగుతాను, నేను వీటి నుంచి బయటికి రాగలుగుతాను, బలహీనత నుంచి అనుకుంటున్నా. దేవుడు అంటున్నాడు, ప్రేమిస్తున్నాడు నిన్ను, భయపడద్దా. నీ జీవితంలో ఒక ఆశీర్వాదం ఉంది, నీ జీవితంలో ఒక దీవెన ఉంది. నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ఇలాగే నీ పరిస్థితుల్లో మార్పులు చూస్తా. దేవుని యొక్క ప్రేమనికి తోడుగా ఉంది తమ్ముడు, ఆయన కృపనికి తోడుగా ఉంది. 2 బలహీనతలు నిన్ను వెంటాడుతున్నాయి. ప్రార్థన చేసుకోవాలనుంది కానీ ఎక్కువసేపు దేవుని గడపలేకపోతున్నావు. నీ సెటిల్మెంట్ ఫ్యూచర్ విషయంలో చాలా కుంగిపోతున్నావు. దేవుడు అంటాడు, భయపడద్దు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతానంటాడు. జగత్ పునది భయపడకముందే దేవుడిని ఎన్నుకున్నాడమ్మా. ఆయన కృపనికి దేవుడు తోడుగా ఇస్తారు, భయపడద్దు అంటాడు. దేవుడు ప్రభంటున్నాడు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభంటాడు, నువ్వు ఒక దీవునికరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నిన్ను భయపడద్దు అంటున్నాడు. దేవుడు ఆయన ప్రేమతో దేవుడు నింపుతున్నాడు. మీ తమ్ముడు దేవుని కష్టమికి తోడుగా ఉంది. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దేవుడు వినిపిస్తానంటున్నాడు. దేవుడు ప్రార్థన చేసి చూడు, ఒక అద్భుతమైన కార్యం చూడబోతున్నావు. 2020 సంవత్సరాలకి వెళ్ళక ముందే నీ జీవితంలో దేవుని ఒక మెరికల్ను చూస్తామంటున్నాడు. దేవుడు ప్రభు నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. నీ హృదయంలో చాలా దిగులు కన్నీరు ఉంది, అదేరపడ దిగులు పెట్టుకోద్దంటాడు. ఒంటరి కూర్చొని చాలా నలిగిపోతున్నావు. ఒక సమస్యను చాలా వేధిస్తుంది, ఎవరికి చెప్పుకోలేని ఒక వేదనని కళ్ళు చేస్తుంది. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నీ చేయన్నడు విడిచిపెట్టలేదంటాడు. దేవుడు ఆయన మహిమనికి తోడుగిస్తున్నాడు. దిగులు పెట్టుకోద్ది అంటాడు. దేవుని యొక్క కృప ఉంది నాయన. నీ బిడ్డల మీద దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది, తోడుగా ఇస్తున్నాడు. నువ్వు చేయబోతు రాబోయే దినాల్లో ఒక మంచి బిజినెస్ అయితే దేవునికి ఇవ్వబోతున్నానంటాడు. దేవుడు నీ బిడ్డలు మంచి ఉపదేశంతో నేను నిలబెట్టబోతున్నానంటాడు. దేవుడు నీకున్న మంచి మనసే, నీకున్న తగ్గింపే నీ జీవితంలో బలమైన కార్యాలు చూడబోతున్నావు అంటున్నాడు. దేవుడు ఇప్పుడు దాకా చూసిన ఆశీర్వాదము కాదు, రాబోయే దినాల్లో నీ జీవితంలో ఒక బలమైన ఆశీర్వాదం చూడబోతున్నావు అంటాడు. దేవుడిని హెచ్చించబోతున్నానంటాడు. దేవుడు ఇదిగో నీ బిడ్డలు కూడా ఉన్నత స్థానంలో మీరు చూడబోతున్నారు అంటాడు. దేవుడు ఆ తరికాల మంది అభిషేకమా, దేవుని యొక్క ప్రేమ ఆయన కృపతో నింపుతున్నాడు. అందరూ ప్రార్థించేద్దాము, అందరు దేవుడు అడుగుదాము. ఈ 2024 సంవత్సరంలో అందరం మొదలు పెడదాము. ప్రభా దీని విషయం నేను నమ్మలేకపోయానయ్యా, ఇగో నువ్వు నమ్మకపోయిన కుటుంబంలో అనేక దేవుడు కార్యాలు చేస్తాడు. అడుగుదామా ప్రభా, నువ్వు చేస్తామని ఊహించుకోలేదు, అడుగుదాం, నన్ను క్షమించమని అడుగుదాము. దేవుని యొక్క కృపను కోరుకుందాము.
అమ్మా తరికలమా ఒక మహిమ దేవుడు ఒక వెలుగుని మీద ఉంది. ఆయన కృపని తోడిగిస్తున్నాడు బ్రదర్. దేవుడు అంటాడు భయపడద్దు. దేవుడు ఒక 2 కార్యాల పట్ల దేవుడు చేయబోతున్నాడు. ఇదిగో దేవుడి కష్టం మీకు తోడుగా ఉంది. ఇదిగో ఒకప్పుడు నువ్వు మంచిగా సంపాదించావు, ఒకరి వల్ల నువ్వు చాలా డిస్టర్బెన్స్ ఆర్థికంగా నువ్వు చాలా నష్టపోయేవంటున్నాడు దేవుడు. భయపడద్దు అంటున్నాడు. ఇదిగో దేవుని యొక్క కృపని తోడిగిస్తున్నాడమ్మా. మంచి ఆరోగ్యం బలానికి ఇవ్వబోతున్నాడు. నీ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఇదిగో ఆయన కృపని తోడిగిస్తున్నాడు. దిగులు పెట్టుకోవద్దు. నీ కుటుంబ విషయంలో పోరాటాల విషయంలో అదేదో పడద్దు అంటాడు. ప్రభుకు నెమ్మది సమాధానికి ఇస్తానంటాడు దేవుడు. దిగులు పెట్టుకోవద్దు అంటాడు. ఆయన దేవుని కష్టమే తోడుగా ఉంది. ఇదిగో నేను కృప ఉంది. నీ బిడ్డల విషయంలో భయపడద్దు అంటాడు. నీ కొడుకు వివాహ విషయంలో ఒక నూతన కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఇదిగో దేవుని యొక్క ప్రేమని మీద అల్లాడుతుంది. ఆయన కృపని తోడుగా ఉంది. నేను భయపడదు. దేవుడికి మంచి ఆరోగ్యం ఇచ్చి బలంకి ఇస్తానంటున్నాడు దేవుడు. ఇదిగో ప్రార్థించండి, ఆయన చాలు. కృపని కోరుకోండి, మేలు చేసి నడిపిస్తానంటున్నాడు దేవుడు. దేవుడికి ఆశీర్వాదం తోడుగా ఉంది. దేవుని యొక్క కృపనికి తోడుగా ఉంది. తమ్ముడు భయపడదు. నీ ఉద్యోగానికి మంచి పేరు ఖ్యాతి దేవుడికి తీసుకొని రాబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఆయన ప్రేమని మీద అల్లాడుతుంది. ఇదిగో దేవుని యొక్క పరిచయం చేయాలి, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అంటాడు. అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నేను పిలిచి ఉన్నాను అంటున్నాడు దేవుడు. అన్ని జిల్లా నుంచి నేను పిలిచానప్పుడు భయపడదు. ఏది నీకు తక్కువ చేయను అంటున్నాడు. మంచి దర్శనాలు చూస్తాను ఒక మాట అంటున్నాడు దేవుడు. ఆయన కృపనికి ఇస్తాను భయపడదు. జాబ్లో కూడా కొన్ని పోరాటాలు అయితే కలిగి ఉన్నావు, కానీ భయపడద్దు అంటున్నాడు. వాటన్నిటి నుంచి దేవునికి విడిపించబోతున్నాను అంటున్నాడు దేవుడు. కృపనిస్తాను భయపడద్దు. ఆయన దేవుని యొక్క ప్రేమనికి తోడుగా ఉంది. ఇల్లు కట్టుకునే విషయంలో దేవుని యొక్క సహాయం పొందుకుంటాము. నూతన ఆరోగ్యం ఇస్తాడు. బిడ్డల విషయంలో చాలా పోరాటాలు కనపడుతున్నాయి. ఇదిగో దేవుడు నీకు ఒక నెమ్మది ఇస్తాను, సమాధానం ఇస్తానంటాడు. ఇదిగో నా విశ్రాంతి నీకు కావాలి, తోడుగా ఇస్తాను. బిడ్డ భయపడద్దు అంటాడు దేవుడు. పోరాటాలు నీకు జయం చూడబోతున్నావు. ఆయన మహిమని తోడుగా ఇస్తాను, దిగులు పెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు. కృపనిస్తానికి నూతన ఆరోగ్యం, ఆయన నూతన బలమునికి ఇస్తానంటాడు దేవుడు. 2 మార్లు మరణానికి వెళ్ళాలి, కానీ దేవుడు నేను కాపాడాను అంటున్నాడు దేవుడు. ఇదిగో నేను ఒక నూతన బలమును కృపనిస్తానంటున్నాడు దేవుడు. విశ్వాసం ప్రేమతో నింపుతున్నాడు. తల్లి దేవుడు యొక్క ప్రేమతో నింపుతాడు. ఆయన కనికరమైన కృప ఉంది. భయపడదు. ఆవశ్యకత నింపుతున్నాడు. ప్రార్థన ఇంకా బలపడమంటాడు. చెల్లి చేసుకొని ఆశితం ఉంది, కానీ ఇదిగో ప్రేయర్లో డల్గా కనపడుతున్నావు, ప్రార్థన నిలబడమంటున్నాడు దేవుడు. ఇది నూతన బలమును కృపనిస్తానంటాడు దేవుడు. ఇదిగో ఆయన శక్తిని పొందుకుంటాను. నువ్వు నాకు ఇష్టమైన కుమార్తె అనేక మందికి ఆశీర్వదకరమైన ఒక తల్లి దేవుడిని బాబోయిద్దా నిలబెట్టబోతున్నానంటాడు దేవుడు. సంఘముకు ఒక మేలుకరంగా, సంఘానికి ఒక మూల స్తంభముగా దేవుడిని నిలబెట్టుకున్నానంటున్నాడు దేవుడు. భయపడద్దంటాడు. తల్లి బాగా బలముగా నిలబడమంటాడు. బలముగా ప్రార్థించాలి, పరిచయం చేయాలంటాడు. ఆయన సువార్తను ప్రకటిస్తామంటున్నాడు దేవుడు. భయపడద్దంటాడు. దేని విషయంలో కూడా కృంగిపోవద్దు. ఆయన సహాయం పొందుకుంటామంటున్నాడు దేవుడు. ఇదిగో మనం ఒక విషయమే దేవుడిని ప్రార్థిస్తున్నాం, దాని విషయంలో కృప చూపించబోతానంటాడు దేవుడు. ప్రభు నూతన శక్తితో బలమతైన పడనగా కతికలమా దర్ర బాబా అభిషేకతని పడగా అందరి కలమా దర్ర బాబా దేవుని కృపని కుమారుడు దేవుడు చెప్తున్నాడు. చాలా పోరాటాలతో చాలా శ్రమలు గుండగా వెళ్తున్నావు, కష్టపడ్డావు, కానీ అన్ని పోగొట్టుకున్నావు అంటున్నాడు దేవుడు. ప్రభుకి హస్తం నీకు తోడుగా ఉంది. భయపడద్దు అంటాడు. 3 years బ్యాక్ నువ్వు చనిపోవాలి, కానీ దేవుడిని నేను నిలబెట్టానంటున్నాడు దేవుడు. ఇదిగో మాటలతో చాలా గాయపరచబడ్డావు, నమ్మిన వాళ్ళని నేను మోసం చేశానంటున్నాడు దేవుడు. ఇదిగో కృంగిపోయిన నీ జీవితాన్ని దేవుడు పైకి లేపుతానంటున్నాడు దేవుడు. అనేక మందికి ఒక ఆశీర్వాదం దేవునికరంగా ప్రభు నేను నిలబెట్టబోతున్నానంటున్నాడు దేవుడు. తిరిగి ప్రార్థించిన ఇక దేవుడు మేలు చేయబోతున్నానంటున్నాడు దేవుడు. ఇదిగో నీ ఇంట్లో ఒక 2 వ్యక్తులు ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నారు, కానీ ప్రభు అంటున్నాడు నా ప్రేమ మీకు తోడుగా ఉంది, దిగులు పెట్టుకోవద్దు. ఆయన కృపణిస్తున్నాడు. భయపడద్దు అంటున్నాడు దేవుడు. ఇదిగో మేలు చేస్తాను, ధైర్యంగా నిలబడమంటున్నాడు దేవుడు. ప్రభు ఒక హస్తంలో నువ్వు ఉన్నావమ్మా, ప్రభు ఒక కృపను తోడుగా ఉండొచ్చండి దేవుడు అంటాడు. నేను ప్రేమిస్తున్నాడమ్మా. దేవుడు ఒక కృపనికి తోడుగా ఉంది. భయపడద్దు. చాలా పోరాటాలు కుటుంబంలో కనపడుతుంది. ఒక పీస్ ఆఫ్ మైండ్ లేదు నీకు. దేవుడు నేను సహాయం చేయబోతున్నాడు. ప్రభు నేను ఆశీర్వదించబోతున్నానంటాడు. నీ గర్భాన్ని దేవుడు దీవించబోతున్నానంటాడు దేవుడు. ఇదిగో దేవుని జీవితంలో ఒక కార్యం ఉంది. భయపడద్దు అంటాడు దేవుడు. నీ కుటుంబంలో చాలా డిస్టర్బెన్స్ ఉంది, నీ ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్స్ కనపడుతుంది, కానీ భయపడద్దు అంటున్నాడు దేవుడు. ఇదిగో ఒక దుష్టుడు బాక్రీ జరిగిస్తున్నాడమ్మా.
2 times చనిపోవాలనుకున్నా, కానీ దేవుడే కదా నేను నిలబెట్టానంటాడు దేవుడు. సహాయం పొందుకుంటూ దిగులు పెట్టుకోవద్దు అంటాడు దేవుడు. ఆయన కృపనిస్తున్నాడు, భయపడద్దు అంటాడు తల్లి. దేవుని యొక్క మేలు, దేవుని యొక్క కృప ఉంది. దేవుని యొక్క సహాయం చూస్తావమ్మా. దేవుని యొక్క కృపని తోడుగా ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క మేలుతో నింపబోతున్నాడు అంటున్నాడమ్మా. ఆయన మహిమను మీరు చూస్తారు, దిగులు పెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఇదిగో మా దేవుడు ఒక విశేషమైన కృప ఉంది, ధైర్యంగా ఉండమంటాడు. పోరాటాలు ఉన్నాయి కుటుంబంలో. ఇదిగో నీ దేహంలో అనారోగ్య విషయంలో దిగులు పెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు. మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇవ్వబోతున్నాడు అంటున్నాడు దేవుడు. ఆయన ప్రేమతో తాగుతున్నాడు. చెల్లి బలంగా ప్రార్థించమంటున్నాడు దేవుడు. ప్రేయర్లో డల్గా కనపడుతున్నావు, ఇదిగో ప్రేయర్ చేసుకెళ్ళలేకపోతున్నావు. సాతాను నిన్ను చాలా గలిబిలి చేస్తున్నాడమ్మా. ఫ్యామిలీలో కూడా చాలా డిస్టర్బెన్స్ కనపడుతుంది. ఒక పీస్ అనేది నీ కుటుంబంలో కనపడట్లేదు. ప్రభు అంటున్నాడు, భయపడద్దు. దేవుని యొక్క సహాయం నిశ్చయంగా నువ్వు చూస్తామంటున్నాడు దేవుడు. దేవుని యొక్క కృపనికి తోడుగా ఉంది. ఆయన ప్రేమతో నింపుతున్నానంటున్నాడు దేవుడు. కృపించి కాపాడుతూ జఫన్య 3:20 వాక్యం ప్రకారంగా దేవుని యొక్క కృపనికి ఇవ్వబోతానంటున్నాడు దేవుడు. ప్రార్థన బలపడు, మంచి దర్శనాలను చూస్తామంటున్నాడు దేవుడు. ఆయన సన్నిధినికి తోడుగా ఉంది, ఆయన కృపనికి తోడుగా ఉంది, భయపడద్దు అంటున్నాడు దేవుడు. ప్రించెల్లి దేవుని ప్రేమనికి తోడుగా ఉంది. ప్రార్థన డల్గా ఉన్నావు, వాక్యంలో డల్గా కనపడుతున్నావు, స్టడీస్ లో కూడా బలహీనంగా కనపడుతుంది. కొన్ని దినాలుగా తిరిగి ప్రేర్ చేసుకుంటా. నీలో ఉన్న కోపం, నీలో ఉన్న తొందరపడటం తొలగించుకో. ప్రేమలో సాతానికి చోటు వరకు ఒక స్నేహితులు, 2 స్నేహితులు ఉన్నారు, వాళ్ళు విడిచిపెట్టుకోమంటాడు దేవుడు. ఆ స్నేహితుల వల్ల నువ్వు చాలా డిస్టర్బెన్స్ అవుతున్నావు. ఇదిగో ఆయన కృపణిస్తున్నాడు, భయపడద్దు అంటున్నాడు దేవుడు. ఒక అభిషేకానికి ఇస్తున్నాడు. దేవుడు ఒక కృపని కొంది తల్లి. దేవుని యొక్క మహిమని మీద వెళ్ళాడుతుంది. అభిషేకతను పడిన కతికలమా ఆయన మహిమనికి ఇస్తున్నాడు. హరికలమా తల్లి దేవుడు చెప్తున్నాడు, 2 సార్లు మరణ కొరకులోకి వెళ్ళాలి. దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నానంటున్నాడు దేవుడు. ఇదిగో నూతన బలము, నూతన ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టుకుంటానంటున్నాడు. ఇదిగో ప్రభు చెప్తున్నాడమ్మా, నా శక్తిని, నా బలమునికి ఇవ్వబోతున్నాను, భయపడద్దు అంటున్నాడు. అపవాది నిన్ను మరణానికి అప్పగించినంత పోరాడినా దేవుడి దానికి అప్పగించుకుని నేను భద్రపరిచాడు. ఆయన కౌగిట్లను భద్రపరచబడి ఉన్నావు, భయపడద్దు. ఏ దుష్టు నేను ముట్టకుండా ఆయనను భద్రపరిచాడు. ధైర్యంగా నిలబడమంటున్నాడు దేవుడు. ఆయన హస్తం నీకు దేవుడు తోడుగా ఇస్తున్నాడు. ఆయన కృపనికి దేవుడు తోడుగా ఉంది, భయపడద్దు. అభిషేకమా తల్లి భయపడద్దు. నీ తిరిగి నీ కుటుంబం కట్టబడబోతుంది. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించబోతున్నాను అంటున్నాడు దేవుడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాను, భయపడద్దు అంటున్నాడు దేవుడు. బిడ్డల విషయంలో ప్రార్థించు, అలసిపోవద్దు అంటున్నాడు దేవుడు. నా కృప నీకు చాలంటున్నాడు అమ్మ దేవుడు, భయపడద్దు అంటున్నాడు. కట్టరికలమా నీ కుమార్తె భయపడద్దు. ఈ వయసులో నాకేంటి పోరాటాలు, శ్రమలు, నా బిడ్డలు ఎందుకు ఇంకా సెటిల్ అవ్వలేదు, నా బిడ్డల జీవితం ఏంటి, నేను చనిపోతే నా కూతురు, నా కుటుంబ విషయంలో ఏంటి అని చెప్పి చాలా నలిగిపోతాను. దేవుడు చెప్తున్నాడు, విశ్వాసంతో నిలబడు, అద్భుతం చేయబోతుందని బిడ్డల మార్పులు చూస్తూ నీళ్లు కట్టుకునే విషయంలో దేవుడు ఒక ఫైనాన్షియల్ గా దేవునికి సహాయం అందించబోతున్నాడు. ప్రభు ఒక కృప ఉంది, దిగులు పెట్టుకోవద్దు. నీ ఆరోగ్య విషయం కూడా చింతించద్దు అంటున్నాడు దేవుడు. దేవుడు తను యోచించిన కార్యాన్ని పట్ల నిశ్చయంగా దేవుడు జరిపిస్తాడు. ఇదిగో ప్రార్థన బలపడితే చాలంటాడు దేవుడు. అందరి దేవుడు ఒక ప్రేమ, ఆయన కృపనికి తోడిగిస్తున్నాడు చెల్లి. ఇదిగో ఆయన కృపని భయపడద్దు అంటాడు దేవుడు. నీ బలహీనతలో దేవుడు ఒక బలమైన శక్తినికి ఇస్తానంటున్నాడు దేవుడు. కుటుంబ మార్పులు చూస్తూ అద్భుతం చేస్తాను. సంఘములు ఒక మూల సమ్ముగా దేవుడు నిలబెట్టి వచ్చాను, మంచి స్వరం నీకు ఇచ్చాను అంటాడు దేవుడు. ఇదిగో దేవుని యొక్క పరిచయం చేయి, అనేక ఆత్మలను దేవుడు రాకడ కొరకు సిద్ధపరచమంటాడు. ఇదిగో నీ రెక్కలలోకి అనేకమైన ఆత్మలు నడిపిస్తాడు. దేవుడి కోసం ప్రకాశించే అంత దినములో ఏది నీకు తక్కువ చేయనంటాడు దేవుడు. నూతన బలమును కృపణిస్తాను. కొన్ని దినాలుగా నీ హెల్త్ కూడా ఒక ప్రాబ్లం, ఇబ్బంది పడుతున్నావు, బ్యాక్ పెయిన్ తో చాలా నలిగిపోతున్నావు. ఇదిగో నీకు ఆ బ్యాక్ పెయిన్ నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. ఇప్పుడే దేవుడు ఒక స్వస్థపరుస్తున్నాడు, భయపడద్దు అంటున్నాడు దేవుడు. కృపణిస్తున్నాడు తల్లి. దేవుడు ఒక అభిషేకం, హట్టరికలమందర
దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికతో నింపబోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, భయపడదు తల్లి. 2025లో దేవుని జీవితంలో అనేకమైన కార్యాలను చూడబోతున్నావు. నీ కుటుంబంలో చాలా నలిగిపోయావు, చాలా నిందలు, చాలా మాటలతో గాయపరచబడ్డావు. మంచి మన దేవుడికి ఇచ్చాడు. 6 years బ్యాక్ నీ జీవితంలో చాలా భయంకర సంఘటన కుటుంబంలో జరిగింది. ఇక నా పని అయిపోయిందని అనుకున్నావు, ఇక నా కుటుంబంకి లేగలేదేమో అని అనుకున్నావు. కానీ దేవుడిని లేపాడు కదా. ఈ కుటుంబంలో మార్పులు చూస్తావు. దేవునికి మంచి ఆరోగ్యం బలమునికి ఇచ్చిన్నాను, మంచి దర్శనం చూస్తావు. ఒక బిడ్డ విషయంలో చాలా కృంగిపోతున్నావు. దేవుడు అప్పటికి మంచి ఆరోగ్యం బలాన్ని నింపబోతున్నాను అంటాడు. కుటుంబంలో మార్పులు చూస్తే నీకున్న తగ్గింపు, నీకున్న మంచి మనసే దేవుడిని హెచ్చరిస్తాను. బిడ్డ భయపడద్దు. ఫైనాన్షియల్లో కూడా దేవుడు అభివృద్ధి పరుస్తానంటాడు. దేవుడు ఆయన కృప ఉంది, భయపడద్దు. తల్లి దేవుని యొక్క ప్రేమని మీద అల్లాడుతుంది. అందరి కలమా అభిషేకంతో నింపుతాడు. దేవుడు చెప్తున్నాడమ్మా, నిన్ను ఒక ప్రవక్తనిగా దేవుడిని నేను నిలబెట్టించానంటాడు. దేవుడు నువ్వేదైతే ప్రకటిస్తావో, ఏదైతే విశ్వాసంతో ప్రకటిస్తావో అది నిశ్చయంగా దేవుడు జరిపించబోతున్నానంటాడు. దేవుడు నీ పరిచయ మార్పులు, నీ ఆరోగ్యంలో మార్పులు, నీ దర్శనంలో మార్పులు చూడబోతున్నావు. నూతన బలమును, నూతన ఆరోగ్యంతో దేవుడు నిలబెట్టి ఇంకా వాడుకోబోతున్నానంటాడు. దేవుడు గొప్ప ప్రత్యక్షతను చూడబోతున్నావు అంటాడు. దేవుడు ఇంకా వాక్య జ్ఞానంతో నింపబోతున్నాను అంటాడు. విశ్వాసంతో నిలబడి దేవుని జీవితంలో బలమైన కార్యం చూడబోతున్నావు. ఆయన మహిమ, ఆయన కృపని తోడిగిస్తున్నాడు. అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. తల్లి నీ జీవితంలో చాలా పోరాటాలు, చాలా శ్రమలు చూసావు, చాలా కృంగిపోయి ఇక్కడికి వచ్చావు. ఇద్దనమంటున్నాడు దేవుడు. బిడ్డల విషయంలో కృంగిపోవద్దు. ప్రార్థించమ్మా, దేవునికి మేలు చేయబోతున్నాడు. ఏ సమస్యను నలిగిపోతున్నావో ఆ సమస్య నుంచి దేవునికి విడుదల ఇవ్వబోతున్నాడు. మనుషుల చేత మోసపోయావు, బంధువుల చేత మోసపోయావు, అనేక మాటలు, గాయాల చేత కృంగిపోయావు. ఒక్కొక్కసారి ఎందుకు ఈ జీవితం చచ్చిపోతే బాగుంది కదా అనుకున్నావు. కన్నవరే నీ చేయి విడిచిపెట్టారు, కానీ ప్రభు నీ చేయి ఎన్నడూ విడిచిపెట్టినా. తల్లి తన విడిచిపెట్టినా నీ చేయిని ఎన్నడూ విడిచిపెట్టలేదంటున్నాడు దేవుడు. ఇదిగో ఆయన ప్రేమతో నింపుతున్నాడు. ఇదిగో ఆయన కృపను మీకు దేవుడు తోడిగిస్తున్నాడు. ఇదిగో దేవుని యొక్క అభిషేకం అందరి కలమందర దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు కలమందర దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అభిషేకం నైనా అయ్యా నీ సేవకుడిని నైనా ప్రభ మనసు పూర్తిగా నా ప్రభ అంటారు కలమందర ఆశీర్వదిస్తున్నా ప్రభానికి స్తోత్ర ప్రభా నైనా ఈ కలమందర దేవుడు చెప్తున్నాడు, నైనా నీలో నా వెలుగు ఉంచి ఉన్నానంటున్నాడు దేవుడు. ఇదిగో ఆ వెలుగు ఎక్కడ కూడా చీకటి అనేది లేకుండా అనేక మంది జీవితాలు వెలుగు నింపుతానికి దేవుడు నేను నిలబెట్టున్నాడు అంటాడు దేవుడు. అందరికలమందరూ దేవుడు ఒక భారం నేను ఇంకా నేను అధికం చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఇంకా ప్రార్థనలు నీకు అధికంగా నేను చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఏది నీకు తక్కువ చేయలేబడి అంటున్నాడు దేవుడు. ఇదిగో కృప వెంబడి కృప నుంచి దేవుడు నిలబెట్టుకోపోతున్నాను అంటాడు. ఇదిగో నా భారమును మొయ్యాలంటున్నాడు ఇంకా అంటాడు దేవుడు. ఇదిగో నా కాడిని మీద ఉంది, అది సులువుగానే ఉంటుంది, నా కుమారుడు భయపడదు. అందరికలమందరూ ఇదిగో సంఘములో అనేక విషయంలో పోరాటాలు కనపడుతున్నాయి. సంఘంలో ముఖ్యంగా యవ్వన బిడ్డలు అనేక మంది శోధనలో ఇదిగో అపవాది గారు గలిబిలి చేస్తున్నాడు. ఆయన సంఘమును కూడా గలిబిలి చేస్తున్నాడు దుష్టుడు. ఇదిగో దాన్ని బంధించమంటున్నాడు దేవుడు. ఇదిగో ఇప్పుడు యవనస్తుల మీద ఒక దుష్టుడు భయంకర క్రియ జరిగిస్తున్నాడు. సంఘమును గలిబిలి చేయాలని, దుష్టుడు గలిబిలి చేయాలని వాడు చూస్తున్నాడు. అయ్యారు దేవుడు చెప్తాడు, మొరపెట్టమంటున్నాడు దేవుడు. ఇదిగో దేవుని యొక్క కృపనిస్తున్నాను, భయపడద్దు అంటున్నాడు దేవుడు. ఇదిగో ఒకరు ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు నాయన. సంఘంలో భయంకర పోరాటం కనపడుతుంది. దుష్టుడు భయంకర క్రియ జరిగిస్తున్నాడు అంటున్నాడు దేవుడు. ప్రార్థించండి నాయన, ప్రార్థించమంటున్నాడు దేవుడు. ఏ దుష్టుడు కూడా సంఘమును ముట్టనికుండా దేవుడు ఒక కృపను కోరుకోమంటున్నాడు దేవుడు. ఇదిగో గలిబిలి చేసిన దురాత్మను దేవుడు ఇప్పుడే దూరపరచడం చూస్తున్నాడు. ఇదిగో దుష్టుడు పారిపోవడం చూస్తున్నాడు. భయపడద్దు నడిపాడు అంటున్నాడు దేవుడు. నీకు విరోధంగా రూపింపడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదంటున్నాడు దేవుడు. ఇదిగో నేను పిలిచిన పిలుపులో నమ్మకంగా నిలబడమంటాడు తెచ్చాను. ఇదిగో నేను
మోషకు తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉన్నాను బిడ్డ అంటాడు. ఎండిపోయిన జీవితాన్ని దేవుడు చిగురింపొచ్చైపోతున్నాను అంటాడు. దేవుడు సంఘములో బలమైన కార్యం చూడబోతున్నావు. రాబోయే దినాల్లో ఒక ఆశ్రదకరంగా దేవునికరంగా నిలబెట్టబోతున్నాను అంటాడు. దేవుడు మంచి దర్శనముతో ప్రార్థించమంటున్నాడు. నేను ఇంకా నీ మీద అభిషేకాన్ని ఇంకా అభివృద్ధి పరచబోతున్నాడు. ఇంకా అనేక చోట్ల దేవుడు నేను వాక్య పరిచయకి అనేక చోట్లకి ప్రభు నేను వాడుకోపోతున్నాడు అంటాడు. దేవుడు ఇదిగో దేవుని యొక్క కృప ఉంది, భయపడద్దు అంటాడు. ముదిమి వచ్చేంత మట్టుకు ఎత్తుకునే దేవుని నేనే అంటున్నాడు. దేవుడు ఫైనాన్షియల్ కూడా బ్లెస్సింగ్ చూస్తారు, ఏది మీకు తక్కువ చేయనంటున్నాడు. దేవుడు ఇదిగో నేను మీ చుట్టూ నేను దేవుడు ఒక కంచె వేసించాడు. సంగమును దుష్టుడు ముట్టకుండా దేవుడు ఒక కాపుదల అయితే కనపడుతుంది, భయపడద్దు అంటున్నాడు. దేవుడు కృపనిస్తాను, ధైర్యంగా ఉండమంటున్నాడు. అద్భుతం ప్రభు, అద్భుతమైన దేవుని అడుగుదామమ్మా. దేవుని యొక్క కృపను కోరుకుందామా, దేవుని యొక్క సహాయం కోరుకుందాము ఈ దినమా. ఇదిగో దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో సారమ్మ నవ్విన అబద్ధం ఆడిన దేవుని యొక్క కార్యం చేశాడు. జక్కయ్య నమ్మకపోయినా కూడా దేవుడు కార్యం చేశాడు అంటాడు. దేవుడు ఇదిగో దేవుడిని పట్ల ఆయన చేస్తాడు కార్యం. అంటే నువ్వు నమ్మిన చేస్తాడు. ఈ సంవత్సరం అంతా సరిగా ప్రార్థించకపోయినా కూడా దేవుడు దావీదుని ఏ విధంగా సౌలు చేతికి అప్పగించి కాపాడబడ్డాడో నిన్ను కూడా అలాగే కాపాడుకుంటా దేవుడు నీకు వచ్చి ఉన్నాడు కదా. అంత మంచి దేవుడు నీకు ఉన్నాడు కదా. అడుగుదామని బలహీనత విడిచిపెట్టుకుంటావా? ఇదే బలహీనత 2000 సంవత్సరాలకి వద్దు. పరిశుద్ధపరుచుకుందాం. ఎక్కడ తప్పిపోయే దేవుడిని అడుగుదాము. ప్రార్థనలు తప్పిపోయినాయా, వాక్యలు తప్పిపోయినాయా, దేవుడి మందిరికి వచ్చే విషయంలో తప్పిపోయానయ్యా. కోరుకుందామమ్మా, ప్రార్థనలు అడుగుదాం. ప్రార్థన పూర్వకంగా కోరుకుందాం. ప్రతి ఒక్కరితో దేవుడు ఆయన ప్రేరేపించి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఆశీర్వాద ఫలాలను తెలియజేశారు. చీకటి కెరటాల కృంగిన వేళలో చీకటి కెరటాల కృంగిన వేళలో హలో, ఇస్తావా? డబ్బులు ఎలాగైంది? అది వచ్చినాయా? యాక్సెప్ట్ అయ్యా? అవునా? మీ పిల్లలా? ఈ డిసెంబర్ నెల 4వ పునరుద్ధార దినపు ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని మీ హస్తాలకు మీ అధ్యక్షత అప్పచెప్పగా ఇప్పటి వరకు మహిమకరంగా జరిగించారు. Yes, my Lord.
మీ దాసుల ద్వారా విలువైన మాటలు మాకు తెలియజేశారు. మీరు ఎన్ని మేలు చేసినా మేము తప్పిపోతున్నాం, ఎన్ని ఉపకారాలు చేసినా మర్చిపోతున్నాం. కొన్ని విషయాల్లో వాటిని హాస్యాస్పదంగా తీసుకుంటున్నాం. అయినా నవ్విన శారాకు మీరు గర్భం తెరవకుండా ఆపలేదని. నా ప్రభువా, దావీదు విషయంలో, సౌలు విషయంలో కూడా మీరు అలాగే చేశారని నా తండ్రి, నా రక్షకుడా, పరిశుద్ధ గ్రంథంలోని అనేకమైనటువంటి వ్యక్తులను మాకు మాదిరిగా చూపించి బలపరిచారు. కానీ వారు తదనంతరం పొందుకున్న ఆ శాపము, ఆ శిక్ష మా సంఘం మీదకి రాకుండా కాపాడమని నీ దాసుడిగా నీ పాదాలు పట్టుకొని మొదలుపెట్టుకుంటున్నాను. వాక్యం ఇచ్చినటువంటి ఈయన దాసుడిని, ఆయన యొక్క పరిచయం, ఆయన కుటుంబాన్ని దీవించండి. ఇంతమంది బిడ్డలు విశ్వాసంతో వచ్చారని వీరందరి కుటుంబాల్లో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆయన దిగులు, భయం, వాటన్నిటి నుంచి విడుదల కలిగి చేస్తానని, నూతన సంవత్సరంలో నూతన క్రియలు మీ ఎడల జరిగించబోతున్నానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీకు కోటి కోటి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకొని బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచి తల్లి, కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు దయచేసి త్వరగా ముందురండి. సంఘ కానుకలు సమర్పించుకుందాం. స్తోత్రం నాయనా. నీ ప్రియ బిడ్డ తన జీవితంలో చేసిన మేలుని బట్టి, చూపిన కృపను బట్టి కృతజ్ఞత కానుకగా సమర్పించుకున్న ఆ కానుకను మీరు అంగీకరించండి. ముందు మీరు స్వీకరించి నూరెత్తుల ప్రతిఫలము, ఆశీర్వాదము ఈ కుమార్తెకు అనుగ్రహించమని యేసు నామములో పెట్టుకుని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లిందును, దేవా నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి హల్లెలూయా. నీకే హల్లెలూయా. నీకే వీళ్ళరా గడిచిన 16, 17, 19 తారీఖుల్లో కేరళ పార్టీ చాలా విజయవంతంగా, చాలా సంతోషంగా, చాలా ఉద్యోగంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటే ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. మనం పోవడం ముఖ్యం కాదు, వాళ్ళు రిసీవ్ చేసుకునే ఆ పద్ధతి ఉంది చూసారా, ఇట్స్ మార్వలస్. చాలామంది ఇళ్ళకి 3 గంటలకు కూడా వెళ్ళారు తెల్లారుగా. లిటరల్లీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ అస్, మన కోసం. ఫోన్ మధ్యలో వస్తున్నారా,
అంటే వాళ్ళ డౌట్ ఏంటి, ఇంత లేట్ అయిపోయిందే, వీళ్ళు ఎగ్గొట్టి పోతారేమో. అమ్మా ఏ డౌట్ లేదు, మీరు తెల్లారుదాం ఊడ్చుకుంటున్నా మేము వచ్చి పాట పాడతామని చెప్పారు. కనుక తల్లి కొన్ని సంఘాల్లో ఏముంటుందంటే అదొక నామకావాస్త అయిపోయింది. ఇది ఈ క్యారల్స్ అనేది మధ్యరాత్రుల్లోనే వస్తారు కదా, దానికి ఎట్లా పెట్టుకొని అంటే ఈ పాటికి నిద్రపోయి ఉంటాడు. మామూలప్పుడు పోడు, మామూలప్పుడు దోశలు పెట్టుకొని తెల్లార్తులు చూస్తూనే ఉంటాడు. క్యారల్స్ వస్తున్నాం చెప్తారు కదా, వచ్చినప్పుడు మేలుకొని ఉంటారు కదా, అప్పుడు ఆయన షర్ట్ వేసుకొని అప్పుడు నిద్రలో వచ్చి ఎక్కువ ఉంటారు. కానీ మన చర్చిలో ఎవరు అలా లేరు. చక్కగా ఒకళ్ళిద్దరు నిద్రపోయినా హుషారుగా లేచి అవన్నీ రిసీవ్ చేసుకున్నారు. రైట్. ఇకపోతే అనుకున్న ప్రోగ్రామ్ షీట్లోని ఆ కార్యక్రమం రానే వచ్చేసింది. ఇంకా 2 డేసే, 24th నైట్ ప్రేయర్, 25th ఈవినింగ్ ప్రేయర్, అలాగే 31st నైట్ ప్రేయర్. రైట్. మీరందరూ ఏం చేయాలంటే 24th నైట్ వీలైతే తొందరగా వచ్చేస్తే ఆ రోజు మనం డేట్ మారిన దాకా ఉండాల్సిన అవసరం లేదు. క్రిస్మస్కి January 31st నైట్ మాత్రం 31st ఫస్ట్లోకి ప్రవేశించేదాకా అంటే 12 దాటిన దాకా ఉండాలి. ఎందుకంటే పాత సంవత్సరం నుంచి నూతన సంవత్సరంలోకి ఒక ఆరాధనలో, ఒక ప్రార్థనలో, ఒక మందిరములో అది అలా ప్రవేశించడం మనకి శుభం. కానీ క్రిస్మస్కి అదే రూల్స్ లేవు కాబట్టి మీరు తొందరగా వస్తే మిమ్మల్ని తొందరగా వదిలేస్తారు. లేదు మాది పాడిందే పాట అంటే మేము కూడా పాడిందే పాట. సరేనా? రైట్. ఇంకంతే కదా, ఇంకా చెప్పదగినటువంటి ప్రకటనలు లేవు. మర్చిపోయాను. ఈ సందర్భంలో పడిపోయి మంత్రిని కట్టడం ఎవరైనా మానేశారా? మంత్లీయే పండగ కానుకయే. అర్థమైందా? సెల్ ఫోన్దే. కేబుల్ బిల్లు కట్టాను కదండి, సెల్ ఫోన్ బిల్లు ఎందుకో అంటే అడుగుకుంటాడా? యువర్ సర్వీసెస్ టెంపరీ డిస్కనెక్టెడ్. అంతేనా? వీడైతే అది కూడా రాదు వాయిస్, ఆ కింద అక్కడ బాక్సులో కట్ చేసి పోతాడు. కరెంట్ వాడు కూడా అంతే. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సింది మనం ఆయనకి ఇచ్చేయాలి. మందిరానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి, మీకు తెలియదు, నేను చెప్పను. చాలా అవసరాలు ఉన్నాయి, లక్షల్లో ఖర్చు ఉంది తెలుసా మీకు? ఏందబ్బా భలే వర్ణిస్తాడు ఈయన. రండి కూర్చోండి ఒకరోజు వచ్చి. ఏమేమి కొనాలన్న ఆశ ఏమేమి లేవు. దాదాపు 2 lakhs పెట్టే కానీ ఒక పర్ఫెక్ట్ సౌండ్ సిస్టమ్ రాదు. ఇప్పుడున్న సౌండ్ సిస్టంతో మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీకు తెలుసుగా. వాడు అటు పరిగిస్తాడు, ఇటు పరిగిస్తాడు, నేను ఇక్కడ పరిగిస్తా, అలాంటివి లేకుండా. తర్వాత పాపం బిడ్డలు కొడతానే ఉన్నారు ఎంతో కాలంగా. వాళ్ళకు ప్యాడ్స్ కొనిస్తాము, అది మినిమం 1 lakh అవుతుంది. తర్వాత కీబోర్డ్ అది ఎంత ఉంటుందిరా? 1.5 lakh ఉంటుందా? 1 lakhలో వచ్చేస్తుందా? చూడండి, 4 lakhs ఊరినే 3 వస్తువుల్లో నేను చూపించాను లేదా? ఇంత కూర్చొని ఉంటే కాదు. పక్కన చర్చోడు వచ్చి మనకి ఇవ్వడు, కొనివ్వడు. అది మీరే కొనాలా మన చర్చి అనుకుంటే. అర్థమైందా? పంచబాకండి చందాన్ని. నా తల్లి సంఘం అది, నా పిల్ల సంఘం ఇది. చర్చి అనుకున్నావు, ఆ చర్చికి రా చివరి వరకు. మధ్యలో ఇయ్యేందుకు తల్లి సంఘాలు, పిల్ల సంఘాలు. ఆ మాటలు మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా నీరసంగా చెప్పారే. నాకు ఏ మూమెంట్లో ఎవరు ఎలా చెప్తారో నాకు తెలుసమ్మా. ఆ మాత్రం నేను జ్ఞానం లేనివాడు అయితే నన్ను ఎందుకు దేవుడికి నేను పట్టాను. అదే దేవుడు మీ అందరినీ నూతన సంవత్సరంలో ఒక్కొక్కడికి ₹1,00,00,000 అభిషేకించునుగాక. కావాలని అనలేదు కదా, అన్నవాళ్ళకి రావు డబ్బులు. నేను చెప్తున్నా ఆమె అన్న వాళ్ళకి వస్తుంది గ్యారంటీగా. ఎవరు తల్లి నువ్వు అన్నావా? ఎవరు అనింది? నువ్వు అన్నావా? రాష్ట్రమా నువ్వు చూస్తావు అనలేదు. చూడు, ఇదేంటే జోక్ అనుకొని రావు మీకు అంతే. ఆశీర్వాదం వచ్చినప్పుడు పొందుకోకుండా దాన్ని కూడా జోక్ కింద తిప్పుకుంటట్లా కనీసం ఆపేస్తున్నా అక్కడికి. ప్రభువా వీళ్ళేదో అనుకోని అనలేదు. ₹1,00,00,000 నూతన సంవత్సరం మీ అందరికి వచ్చుగాక. అది ఇప్పుడు కూడా కొన్ని నోర్లు తెరవాల. ఆ నిష్ఠ దరిద్రుడే ఆడు, ఆ నిష్ఠ దరిద్రాలు ఇప్పుడు కూడా తెరవడం సరిగ్గా కూడా నోరు తెరకుండా చూస్తున్నాడు నిన్ను. అంతే.
ఆశీర్వాదం ఇచ్చినప్పుడు పొద్దుకోకుండా ఆమెను చెప్పకుండా నా గొప్పది వస్తారేంటమ్మా. మీరందరూ ప్రతి నెల మాట తప్పకుండా మంత్రులు కట్టుదురుగాక. అబ్బా కడుతున్నారు నిజంగా. మరి పోయిన నెల ఎందుకు రాలేదు? మాకు 1500 వచ్చింది. 9,000 నుంచి 1500 పడిపోయింది. ఎందుకని? మీ చెట్ట అదిగో మా మామ వస్తాడు బయటికి, రేపు జనవరి 1st తీస్తాడు మీ చెట్ట. ఫస్ట్ ఆదివారం మామ నీకు ఇస్తాను, నీకు లిస్ట్ అంతా చదువు ఇక్కడ నుంచోని ఫినాయిల్ పెట్టి కడిగినట్టు కడుగు, సరేనా? లేచి నుంచుంటారమ్మా. అయ్యగారు కూడా అందరికి ప్రార్థనలు చేశారు కాబట్టి వెళ్ళిపోయారు. మనం కూడా ఇక ప్రత్యేకమైన ప్రార్థనలు ఆయన గారి కోసం వెయిట్ చేయబడలేదు. అయ్యగారికి వేరే పని ఉంది, వెళ్ళిపోయారు. లేచి నుంచుంటారు చక్కగా. అందరికీ ప్రార్థన చేశారు, అందరికీ. నాకు కూడా ప్రార్థన చేసి వెళ్ళారు. మీరు పాపం చూశారో లేదో కానీ నాకు కూడా ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. స్తోత్రం. ఉన్నారమ్మా? ఉన్నారా? నాకు తెలియదు. ఓకే, ఉంటే ఇంకా మంచిది. దేవునికి స్తోత్రం నాయన. ప్రభువా, ఇప్పటి వరకు చెప్పని సఖ్యము కాని ఆనందముతో తృప్తితో ఈ ఆరాధనలో మమ్మల్ని అందరినీ నిలబెట్టారు. దైవజనుని ద్వారా మీరు మాట్లాడినటువంటి ఆ దీవెనకరమైన ప్రవచనాత్మకమైన హెచ్చరికతో కూడినటువంటి సత్యవాక్యం మాకు మీరే తెలియజేశారని విశ్వసిస్తున్నాం. మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో సంతోషంగా ఉంచాం, సమాధానంగా మా గృహాలకు చేర్చండి. 2 దినాల్లో మేము పండగ ఆ యొక్క ఆరాధనలో పాల్పంచుకోబోతున్నాం. ప్రతి ఆరాధనలో మీరు మాతో ఉన్నట్లే రాబోతున్న ఆరాధనలో మీరు మాతో ఉండండి. బిడ్డలు సమర్పించుకున్న కృతజ్ఞత కానుకలైతేనేమి, అయ్యా సంఘ కానుకలైతేనేమి, ముందుగా మీరు వాటిని స్వీకరించి నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము ఆ బిడ్డలకు దయచేయండి నాయన. మరి మరలా మేము బుధవారం రాత్రి 24వ తేదీ రాత్రి జరగబోతున్న ఆ క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ఆరాధనలో కలుసుకునే వరకు మీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో మమ్మల్ని నింపమని కోరుకుంటూ యేసునామములో ఈ ప్రార్థనకు సమర్పించి ప్రతిమలాడి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్త పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమిలో నెరవేర్చబడుగా. మా ఇంటిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇంట్లో ప్రార్థన చేసిన వారిని మేము క్షమించే ప్రకారం మా ప్రార్థన చోదరులో ఉంటే ప్రార్థిస్తున్న తండ్రి, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నావు మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబములకు, ఆన్లైన్లోని బిడ్డకును, సకల పరిస్థితులకును సదాకాలము తోడైండుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు నిశా, ఆశతో నన్ని ఈ మాయి మీద దేవుడి మీకు తోడైండును గాక.